పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం జీవుల సేవను కావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. శుభోదయం అందరికీ. పూజ్యులు శ్రీ కె శాస్త్రి గారు, సత్యనారాయణ శాస్త్రి గారు, కొంపెల్ల సత్యనారాయణ శాస్త్రి గారు వారు మా శ్రీకే గారి తర్వాత జ్యోతిగురు పీఠానికి మరియు మా శ్రీకే గారు అత్యంత ఇష్టంగా చేసిన వైద్య సేవని, హోమియో వైద్య సేవని ఒక పద్ధతి ప్రకారం అట్లాగే తీసుకొచ్చి దాదాపుగా 1984 నుంచి 2025 వరకు కూడా ఆయన దానికి ఎంత వెన్నముగా నిలిచి డీవియేట్ కాకుండా మనందరినీ గైడ్ చేశారు, మార్గదర్శకం చేశారు. అలాంటి కె శాస్త్రి గారు తర్వాత ఇంకా అప్గ్రేడ్ అంటారు చూసావా, అంటే ఉన్నత లోకాల్లో తదుపరి కార్యాచరణ కోసం ఈ దేహాన్ని వదిలి ఉన్నత లోకాలకు వెళ్ళి అక్కడ కర్తవ్యాన్ని నిర్వహించడానికి వెళ్ళారు. వారికి హోమియో బ్రదర్హుడ్ తరపున నమస్కారాలు, వారి పాదపద్మాలకు నమస్కారం. వారు ఎక్కడున్నా కూడా ఒక క్షణం వ్యర్థం కాకుండా, ఒక క్షణం కూడా వ్యర్థం కాకుండా సదా హోమియో సేవలోనే వారు ఉండేవారు. ఈవెన్ బుజ్జి గారికి కానీ, దక్షిణ గారు మాస్టర్ గారికి కానీ, లేకపోతే చాలామంది వైద్యులకి, మాకు కానీ అందరికి కూడా ఆయన మార్గదర్శకం చేసేవారు. అద్భుతమైన వైద్యులు. మాస్టర్ హోమియో వైద్యాలయం, హోమియో బ్రదర్హుడ్లో కూడా వాళ్ళు అది అందులో కూడా మిగతా డిస్పెన్సరీకి ఎవరైనా కావాలన్నా కూడా నేను రెడీగా ఉన్నాను మీకు చెప్పడానికి అని కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది. అట్లా ఆ వయస్సులో కూడా వాళ్ళు అత్యంత చురుకుగా ఉండి వయస్సుకి కర్తవ్యానికి సంబంధం లేదని వారు నిరూపించారు. అలాంటి కె శాస్త్రి గారికి నివాళులు, నమస్కారం, స్వస్తి. అయిన తర్వాత ఈరోజు మన క్లాస్ లైఫ్ సేవింగ్ సిచ్యుయేషన్స్లో అలాంటి ప్రాక్టికల్ కేసెస్లో నేను ఎట్లా వెళ్ళాను అనేది చాలా చాలా ముఖ్యం అండి, గుర్తుపెట్టుకోండి. మనం ఎంత చదివినా కూడా అట్లా చేసిన వాళ్ళ దగ్గర నేర్చుకోవడం, అలాంటి గురువుల యొక్క పాదపద్మాల ద్వారా వాళ్ళ యొక్క అనుభవాన్ని మనం తీసుకోవడం చాలా ముఖ్యం. అందుకని అట్లాంటి అనుభవం ఉండి అలాంటి సిచ్యుయేషన్స్లో ఎట్లా ప్రవర్తించారు, ఏ రెమెడీస్తో వాళ్ళకు చేశారనేది ఎక్కడ ఏ బుక్లు దొరకదండి. అలాంటి ఎక్స్పీరియన్స్ని వారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మనం వారి దగ్గర నుంచి కృతజ్ఞతాపూర్వకంగా వారి దగ్గర నుంచి మనం అనుభవాన్ని నేర్చుకుందాం. ఇప్పుడు సాయిగీత గారు విజయవాడలో ప్రాక్టీస్ చేస్తున్నారు, ఎండి ఇన్ రిపర్టరీ హోమియోపతి. వారు దాదాపుగా 20 సంవత్సరాల నుంచి హోమియో వైద్యంలో ఉన్నారు, అంటే ప్రాక్టీస్ చేస్తున్నారు. వారి
అపార అనుభవం మనకి అందించడానికి రెడీగా ఉన్నారు. వారిని ఆహ్వానించవలసిందే కోరుచున్నాం. వెల్కమ్ డాక్టర్ గీత గారు. వాసుదేవ్ అండి. వాసుదేవ్. సో క్రిందటి వారం క్లాస్ కంటిన్యూషన్, అంటే ఇంకా కొన్ని లైఫ్ సేవింగ్ సిచ్యువేషన్స్ నాకు అనిపించినాయి కొన్ని. సార్ వాసుదేవ్ మేడం. వాసుదేవ్ అండి, ఆడియో వినిపిస్తుందా? వినిపిస్తుందమ్మా, వినిపిస్తుంది. థ్యాంక్ యూ. వాసుదేవ్. సో క్రిందటి వారం కంటిన్యూషన్ క్లాస్ చూద్దాము. మనం లాస్ట్ వీక్ కొన్ని రెమెడీస్ ని మనం ఎలా చదువుకోవాలి, హోమియోపతిక్ రెమెడీస్ ని అక్యూట్ ఫేజ్ లో ఉపయోగించాలంటే వాటిని ఏ విధంగా చదువుకోవాలి అని నాకు తోచిన కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు ఇవ్వడం జరిగింది. సో ఈ వారం కొన్ని సిచ్యువేషన్స్ చూద్దాం. కొన్ని ఫీవర్ కండిషన్స్, కొన్ని కండిషన్స్ ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, ఒక్కొక్క రెమెడీకి డిఫరెన్సియేషన్ ఏంటి, అక్కడక్కడ నాకున్న కేసెస్ ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. సో నెక్స్ట్ తీసుకున్న పాయింట్ ఏంటంటే సెప్టిక్ ఫీవర్స్ కంపారిజన్ బిట్వీన్ డిఫరెంట్ డ్రగ్స్ అన్నమాట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెప్టిక్ ఫీవర్స్ అంటే ఏంటి? ఎవరికైనా ఐడియా ఉందండి సెప్టిక్ ఫీవర్స్ అంటే? సో మనకి రకరకాల ఇన్ఫెక్షన్స్ కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాము, బాడీ రకరకాల ఇన్ఫెక్షన్స్ కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. ఈ ఇన్ఫెక్షన్స్ కండిషన్స్ లో కొన్ని రకాల బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, ఫంగస్ కానీ, ఇలా రకరకాల మైక్రో ఆర్గానిజమ్స్ బాడీని ఎఫెక్ట్ చేసినప్పుడు వాటితో మన బాడీ ఫైట్ చేసే ప్రాసెస్ లో కొన్ని టాక్సిక్ మెటీరియల్స్ అనేవి రిలీజ్ అవుతుంటాయి. ఆ టాక్సిక్ మెటీరియల్స్ బ్లడ్ లో కలిసినప్పుడు దాని నుంచి వచ్చే ఫీవర్ కండిషన్స్ ని మనం సెప్టిక్ ఫీవర్స్ అంటాం. అవి ఇంజురీస్ తర్వాత వచ్చే ఇన్ఫెక్షన్స్ నుంచి అవ్వచ్చు, బాడీలో ఎక్కడైనా పస్ ఫార్మేషన్ అంటే చీము తయారయ్యి దాని నుంచి వచ్చిన ఆ టాక్సిక్ మెటీరియల్ బ్లడ్ లోకి రిలీజ్ అయినప్పుడు కావచ్చు, టైఫాయిడ్ లాంటి స్టేట్స్ లో కావచ్చు, ఈ టాన్సిలైటిస్ ఇట్లాంటి కండిషన్స్ లో కూడా ఒక్కొక్కసారి ఏమైనా గొంతులో టాన్సిల్స్ వాపు వస్తుంటాయి. ఆ వాపు వచ్చినప్పుడు వాటి నుంచి కూడా ఒక్కొక్కసారి పస్ ఫార్మేషన్ రావటము, లేకపోతే వితౌట్ పస్ ఫార్మేషన్ కూడా కొన్ని టాక్సిక్ మెటీరియల్స్ అనేవి మన బ్లడ్ లో కలుస్తుంటాయి. సో లేదంటే లివర్ యాబ్సెస్ లాంటివి రావటము, ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్, ఇలాంటి ఎనీ కండిషన్స్, టైఫాయిడ్ ఫీవర్స్ కావచ్చు, లేదంటే ఏదైనా ఒక అన్వాంటెడ్ మెటీరియల్ అంటే ఒక స్పాయిల్డ్ మెటీరియల్, మనకు తెలియకుండా ఒక స్పాయిల్డ్ మెటీరియల్ ని ఫుడ్ ద్వారా తీసుకోవటం మూలంగా కానీ, సో ఇలాంటి స్టేట్స్ అన్నిట్లోనూ కూడా మనకి సెప్టిక్ ఫీవర్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఈ సెప్టిక్ ఫీవర్ స్టేట్ లో మనకు చాలా ఫ్రీక్వెంట్ గా ఇండికేట్ అయ్యే రెమెడీస్ లో బ్యాప్టీషియా ఒకటి, ఆర్నికా ఒకటి, పైరోజిన్ ఒకటి. అఫ్ కోర్స్ ఆర్సనికాల్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కాబట్టి దాని టాపిక్ ఇప్పుడు ఇక్కడ తీసుకురావట్లేదు. అలాగే యాసిడ్ మ్యూరియాటికమ్ అని, ఇలా రకరకాల డ్రగ్స్ యూజ్ చేస్తూ ఉంటాం. ఈ వీటిలో ఏంటంటే అన్ని దగ్గరగా కనపడతాయి. పేషెంట్ మనం చూస్తే ఆల్మోస్ట్ ఒక రకంగానే కనిపిస్తాడు, కానీ పాయింట్ ఆఫ్ డిఫరెన్సియేషన్, వీళ్ళకి బ్యాప్టీషియా అవసరమా, ఆర్నికా అవసరమా, పైరోజనం అవసరమా, మ్యూరాటిక్ యాసిడ్ అవసరమా, ఆర్సనికాల్ అవసరమా, ఏం అవసరం అనేది తెలుసుకునే దగ్గర ఏంటంటే చిన్న చిన్న పాయింట్ డిఫరెన్సియేషన్స్ మనం అర్థం చేసుకుంటే ఆ సిచ్యువేషన్ ని, ఆ సెప్టిక్ ఫీవర్ ని మనం బెటర్ గా హ్యాండిల్ చేయగలుగుతాం. సో ఇక్కడ ఏంటంటే బ్యాప్టీషియాకి, ఆర్నికాకి, పైరోజనంకి అంటే ఒక టాబ్లెట్ ఫామ్ లో ఇస్తే ఈజీగా అర్థమవుతుంది. దీంతో టాబ్లెట్ ఫామ్ లో ఇచ్చాను. సో వీళ్ళ కోర్ స్టేట్ ఎట్లా ఉంటుంది అంటే, మన పేషెంట్ ని చూడగానే మనకి ఎలా కనపడతారు వీళ్ళు. బ్యాప్టీషియా పేషెంట్ చూస్తే ఏంటంటే బ్రోకెన్ అప్ అండ్ డిసార్టెడ్, మైండ్ కెనాట్ హోల్డ్ ఇట్ సెల్ఫ్ టుగెదర్. ఇది అనేది బ్యాప్టీషియా స్టేట్. డాక్టర్ గారు షేర్ చేశారా? స్క్రీన్ షేర్ చేశాను. వస్తుంది కదా? వస్తుంది సార్, వస్తుంది. సరే ఒక్క నిమిషం. సరే ఓకే, వస్తుంది కదండి? స్క్రీన్ ఓపెన్ అయింది కదా? అయింది మేడం, కనిపిస్తుంది మేడం. ఓకే, మళ్ళీ షేర్ చేయండి. స్క్రీన్ షేర్ లోనే ఉంది సార్.
ఇప్పుడు రావట్లేదు, ఇందాక వచ్చింది. ఒక సెకండ్. ప్రేయర్ చేస్తున్నప్పుడు మీరు షేర్ చేసింది వచ్చిందమ్మా, ఇప్పుడు మళ్ళీ మీరు చేయండి. షేర్ చేసి ఓపెన్ చేయండి మేడం. మీ ఫైల్ ఓపెన్ చేయండి చాలు. మీ ఫోటో కనిపిస్తుంది అది. ఒక సెకండ్. ఆ, ఇవ్- ఇప్పుడు వచ్చిందండి. ఇంకా రాదేమా? ఎస్ ఎస్ ఓపెన్ అయిందాం. ఓపెన్ అయింది మేడం. ఓకే. క్లియర్. దాన్ని ఎన్లార్జ్ చేయండి కొంచెం అంతే వీలుంటే. ఓకే అండి. ఓకే రైట్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఇది బాప్టిషియా స్టేట్ అనేది ఎట్లా ఉంటుందంటే, దే ఒక రకమైన బెసోటెడ్ లుక్ అంటే కరెక్ట్ గా చెప్పాలంటే మనకు బాగా డ్రింక్ చేసిన తర్వాత వాళ్ళ ఫేస్ ఒక రకమైన పఫినెస్, వాళ్ళ ఫేస్ లో ఒక రకమైన డల్నెస్ కనపడుతుంది కదా, ఆ టైప్ ఆఫ్ ఫేస్ లాగా కనిపిస్తుంది పేషెంట్ ఫేస్. సో దాన్ని బెసోటెడ్ ఫేస్ అంటారు. సో వీళ్ళు ఒక డెలీరియస్ స్టేట్ లో ఉంటారు. ఏంటంటే వాళ్ళ బాడీ పార్ట్స్ అన్ని కూడా ఒక చోట లేవు, అన్ని స్కాటర్డ్ గా పడిపోయి ఉన్నాయి. సో ఆ బాడీ పార్ట్స్ అన్నిటిని కూడా గ్యాదర్ చేసుకోవాలి. ఈ టైప్ ఆఫ్ డెలీరియస్ స్టేట్ లో ఉంటారు. డెలీరియస్ స్టేట్ అనేది మనకు 2 ఎక్స్ట్రీమ్ సెప్టిక్ స్టేట్స్ లో మాత్రమే అర్థమవుతుంది. బట్ ఈ బెసోటెడ్ ఫేస్ అనేది మనకి ఎర్లీ స్టేజ్ లోనే కనిపిస్తుంది. ఆ పేషెంట్ ఎలా ఉంటుంది, డల్ గా ఉంటుంది ఆ ఫేస్. బాగా డ్రింక్ చేస్తే వచ్చిన మొహంలో వచ్చిన చేంజెస్ మనకు ఐడియా ఉంటే, ఫేస్ పఫీగా అనిపించి, కళ్ళు మూసుకుపోయినట్టు అనిపించి, కళ్ళు తెరవడానికి కూడా చాలా కష్టపడుతూ, ఓరియంటేషన్ చుట్టూ ఏం జరుగుతుంది అనేది ఆ ఓరియంటేషన్ లాస్ ఉండటము, ఏం జరుగుతుందో తెలియకపోవటము, మనం ఏదైనా క్వశ్చన్ చేస్తే ఆన్సర్ చేస్తూనే మళ్ళీ నిద్రలోకి జారిపోతూ ఉండటము, ఇట్లాంటి స్టేట్ లో ఉంటాడు అనమాట బాప్టిషియా. ఆర్నికాకి వచ్చేసరికి ఏంటంటే, ఆర్నికా కూడా దాదాపుగా ఇలాగే ఆ ఫేషియల్ అపియరెన్స్ అలాగే ఉంటుంది. ఈ ఆర్నికా వాడితో వీటి బిహేవియర్ ఆ టైంలో ఎలా ఉంటుందంటే, వాడి బాడీ అంతా కూడా బాగా చితకొట్టేస్తే, దెబ్బలు తగిలి బాగా చితకొట్టేస్తే ఎట్లా ఉంటుందో, నొప్పి విపరీతమైన పెయిన్స్ అనమాట, బ్రూయిజ్డ్ పెయిన్స్ అంటారు అట్లా. అంటే కముకు దెబ్బలు అంటారు కదా, మనం 3rd డిగ్రీ పోలీస్ ట్రీట్మెంట్ అనమాట. ఆ టైప్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుంది వీడికి. అంటే బాడీ అంతా అంత పెయిన్ఫుల్ గా ఉంటుంది వీడికి. ఇంటర్నల్ గా సివియర్ పెథాలజీ నడుస్తూ ఉంటుంది, హై ఫీవర్ నడుస్తూ ఉంటుంది. బట్ వీడున్న డెలీరియస్ స్టేట్ లో వీడు ఎలా మాట్లాడతాడంటే, ఐఎమ్ పర్ఫెక్ట్లీ గుడ్, నాకేం డాక్టర్ అవసరం లేదు, నాకేం ట్రీట్మెంట్ అవసరం లేదు, నేను బాగున్నాను అని చెప్తాడు. సో ఐఎమ్ ఫైన్ అని చెప్తాడు. ఎవరిని ముట్టుకొనివాడు. ఎలా ఉన్నారా అంటే బాగున్నానండి అని చెప్తాడు. ఇది ఆర్నికా వాడి రెస్పాన్స్. పైరోజనంకి వచ్చేసరికి ఏంటంటే, పైరోజనం బాప్టిషియా కన్నా డీపర్ స్టేట్ లో ఉంటుంది దాని సెప్సిస్ అనేది. అంటే బాప్టిషియా కన్నా కూడా ఎక్కువ సివియర్ టాక్సిసిటీ ఉన్న కేసులో మనకు పైరోజనం అవుతుంది. ఆల్మోస్ట్ బాప్టిషియా పైరోజనం దగ్గర కనిపిస్తాయి మనకి. బట్ మేజర్ డిఫరెన్స్ పైరోజనంలోకి వచ్చేసరికి ఏమవుతుందంటే, టాక్సిసిటీ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ పైరోజనంలో మనం ఒకటి అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, వీళ్ళ పల్స్ కి టెంపరేచర్ కి మిస్ మ్యాచింగ్ ఉంటుంది. జనరల్ గా పల్స్ 70 to 80 నార్మల్ పల్స్ రేట్ అయితే, నార్మల్ టెంపరేచర్ 98.4 నుంచి 98.6 వరకు నార్మల్ టెంపరేచర్ ఫారెన్ హీట్. ప్రతి డిగ్రీ టెంపరేచర్ కి ఒక 10 పల్స్ రేజ్ ఉంటుంది. ఇప్పుడు 98.6 కాకుండా 99.6 ఉంది అనుకోండి, పల్స్ రేట్ వచ్చి 80 to 90 ఉంటుంది. అలాగే 100.6 అలా ఉందనుకోండి, పల్స్ రేట్ కూడా ఇన్ అండ్ అరౌండ్ 100 అట్లా ఉంటుంది. బట్ ఈ పైరోజనం కేసెస్ లో ఏమవుతుందంటే, ఈ ఎక్సెసివ్ టాక్సిసిటీ అనేది ఏంటంటే, బాడీ ఫంక్షన్స్ సర్క్యులేషన్ కిను పల్స్ రేట్ కి మధ్యలో మిస్ మ్యాచ్ తీసుకొస్తుంది. దీనిలో ఏం జరుగుతుందంటే, ఈ సర్క్యులేషన్ అనేది సెప్సిస్ ఉండటం మూలంగా కొన్ని రకాల టాక్సిక్ మెటీరియల్స్ ని మన బాడీలోంచి రిమూవ్ చేయడం కోసం కొన్ని ఇమ్యూనోగ్లోబులిన్స్ అనేవి బ్లడ్ లో రిలీజ్ అవుతాయి. ఆ ఇమ్యూనోగ్లోబులిన్స్ అనేవి బ్లడ్ లో రిలీజ్ అవటం మూలంగా ఏమవుతుందంటే, బ్లడ్ థిక్నెస్ పెరుగుతుంది ఒక రకంగా.
ఆ బ్లడ్ థిక్నెస్ పెరిగేసరికి ఏమవుతుందంటే నార్మల్ గా బాడీ టెంపరేచర్ రైజ్ అయినప్పుడు ఆ టాక్సిన్స్ రిమూవ్ చేయడం కోసం పల్స్ రేటు ర్యాపిడ్ గా పెరుగుతుంది. ఆ ర్యాపిడ్ గా పెరిగినప్పుడు ఈ థిక్నెస్ పెరగటం, బ్లడ్ థిక్ అయిన బ్లడ్ ని పంప్ చేసేసరికి ఆ ఫ్లో అనేది అంత స్పీడ్ గా ఉండకుండా చివరికి వచ్చేసరికి ఆ బ్లడ్ ఫ్లో అనేది చాలా షాలోగా అయిపోతుంది అనమాట. సో మనకి ఏంటంటే పల్స్ చాలా వీక్ గా ఉంటుంది, చాలా ర్యాపిడ్ గా ఉంటుంది పల్స్ రేటు. కానీ టెంపరేచర్ తో చూస్తే మీకు 100, 101 టెంపరేచర్ ఉంటే ఈ పేషెంట్ పల్స్ రేట్ వచ్చేసరికి 140, 150 ఆ రేంజ్ లో ఉంటుంది. సో ఆ పల్స్ అండ్ టెంపరేచర్ మిస్ మ్యాచ్ అనేది ఈ పైరోజనంలో చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే బాడీలో పాథలాజికల్ స్టేట్ అనేది ఈ మిస్ మ్యాచ్ ని తీసుకొస్తుంది. అంటే అంత ఎక్స్ట్రీమ్ ఇన్ఫెక్షియస్ స్టేట్ ని మనం పైరోజనంలో త్రూ పల్స్ అండ్ టెంపరేచర్ మిస్ మ్యాచ్ ద్వారా మనం అర్థం చేసుకోవాలి. అసలు ఈ టెంపరేచర్ పల్స్ మిస్ మ్యాచ్ ఉండి ఫీవర్ ఉంటే ఆ ఫీవర్ ఎనీ కైండ్ ఆఫ్ ఫీవర్, పేషెంట్ ఈ నేను చెప్పిన బెసాటెడ్ అపేరెన్స్ బెసాటెడ్ ఫేస్ అట్లా ఉంటే మనం కళ్ళు మూసుకుని పైరోజనం ఇస్తే ఆ కేసు వండర్ఫుల్ గా రిలీఫ్ ఇస్తుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ పైరోజనంకి వచ్చేసరికి ఏంటంటే వీళ్ళ బాడీ నుంచి చాలా ఒఫెన్సివ్ ఆర్డర్ వస్తుంది, చాలా బ్యాడ్ ప్యూట్రీ స్మెల్. అంటే బాడీలో ఏదైనా టిష్యూ డికే అయిపోతే, ఏదైనా అంటే ఇప్పుడు రాటన్ మీట్ స్మెల్ ఎలా ఉంటుందో ఆ టైప్ ఆఫ్ స్మెల్ వస్తూ ఉంటుంది పైరోజనం కేసులో. ఎందుకు అట్లాంటి స్మెల్ అంటే బాడీలో ఉన్న టిష్యూస్ డికే అయిపోతా ఉంటాయి. పైరోజనం ఈ సెప్సిస్ మూలంగా, ఈ సెప్టిక్ స్టేట్ మూలంగా టిష్యూస్, బాడీలో ఉన్న టిష్యూస్ డీకే అయిపోయి ఆ డీకే అయిపోయిన టిష్యూస్ నుంచి వచ్చే డిశ్చార్జెస్ కానీ, లేకపోతే ఆ డీకే అయిపోయిన టిష్యూ నుంచి వచ్చే ఆర్డర్ కానీ, ఇదంతా కూడా మనకి రాటన్ మీట్ స్మెల్ ఉంటుంది. మాంసం కుళ్ళిపోతే ఎలాంటి స్మెల్ ఉంటుందో అలాంటి స్మెల్ వస్తుంటుంది పైరోజనం పేషెంట్ దగ్గర నుంచి. సో వాడి దగ్గర నుంచి వచ్చే స్వెట్ కానివ్వండి, వాడి దగ్గర నుంచి వచ్చే బ్రెత్ కానివ్వండి, వాడి దగ్గర నుంచి వచ్చే స్టూప్స్ కానివ్వండి, మోషన్ పాస్ చేస్తే కానీ, యూరిన్ పాస్ చేస్తే కానీ, ఇవన్నీ కూడాను అంత ప్యూట్రీ స్మెల్ ఉంటాయి పైరోజనం కేసుల్లో. సో ఈ పాయింట్స్ మనకి క్లియర్ గా ఉంటాయి. పేషెంట్ చాలా వీక్ గా ఉంటాడు, ఎక్స్ట్రీమ్ వీక్ గా ఉంటాడు, బెసాటెడ్ లుక్ ఉంటుంది, ఈ టెంపరేచర్ కి పల్స్ కి మధ్యలో మిస్ మ్యాచింగ్ ఉంటుంది, ప్లస్ ఈ ప్యూటరిటీ అఫెన్సివ్ ఆర్డర్, బాడీ నుంచి వచ్చే ప్యూట్రిడ్ స్మెల్, ఇవన్నీ కూడా మనకి పైరోజనం ఇండికేషన్స్. ఇది ఏ కేసులో అయినా అవ్వచ్చు, అంటే సెప్టిక్ ఫీవర్స్ లో, ఎలాంటి సెప్టిక్ ఫీవర్స్ లో అయినా అవ్వచ్చు. చూడండి, కొంచెం మలేరియల్ టైప్ ఫీవర్స్ ఇట్లాంటి వాటిలో మనకు పైరోజనం ఇండికేట్ అయ్యే సందర్భాలు ఉండవు సాధారణంగా, మేము చూడలేదు ఇంతవరకు. కంటిన్యూస్ ఫీవర్స్ అయి ఉండాలి, ఫీవర్ కంటిన్యూగా ఉండాలి. అంటే మీకు మలేరియల్ టైప్ ఆఫ్ ఫీవర్స్ అంటే హీట్, స్వెట్, చిల్లు, ఈ 3 స్టేజ్లు క్లియర్ కట్ గా డిమార్కేటెడ్ గా కనిపిస్తా దాని సైకిల్ అనేది ఒక పీరియాడిసిటీ మెయింటైన్ చేస్తే వాటిని మలేరియల్ టైప్ ఫీవర్స్ అంటారు. మలేరియా అనే కాదు, మలేరియల్ టైప్ ఫీవర్స్ అంటారు. పూర్తిగా మలేరియా వేరు, మలేరియల్ టైప్ ఫీవర్స్ వేరు. సో ఈ మలేరియల్ టైప్ ఫీవర్స్ అంటే ఏంటంటే వీటిలో చిల్ ఉండాలి, హీట్ ఉండాలి, స్వెట్ ఉండాలి. ఈ 3 స్టేజ్లు కూడా ఒక్కదానికొకటి క్లియర్ కట్ డిమార్కేషన్ ఉంటాయి. అంటే క్లియర్ కట్ గా ఫీవర్ లో ఆ 3 కనపడతాయి, ఆ 3 స్టేజ్లు కనపడతాయి. కొంతసేపు చలి ఉంటుంది, కొంతసేపు హీట్ ఉంటుంది, బాడీ హీట్ ఉంటుంది, కొంతసేపు స్వెట్టింగ్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ హీట్ అండ్ చిల్లు మిక్స్డ్ గా రావచ్చు, ఈ కాంబినేషన్స్ కూడా ఉంటాయి. సో ఈ 3 స్టేజెస్ మనకు ఫీవర్ లో కనిపిస్తే వాటిలో మలేరియల్ టైప్ ఫీవర్స్ అంటారు. అలాంటి కేసుల్లో మనకి పైరోజనం ఇండికేషన్స్ తక్కువ ఉంటాయి. కొన్ని కేసెస్ లో ఏంటంటే ఫీవర్స్ కంటిన్యూస్ గా ఉండి వాటిలో మనకి ఈ ఇండికేషన్స్, ఇప్పుడు నేను చెప్పిన ఇండికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉంటే, అవి మనకి ఎలాంటి కండిషన్స్ లో రావచ్చు అంటే, సపోజ్ కొన్ని ఏరియాస్ లో ఫ్లడ్స్ వచ్చినాయి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ విజయవాడ ఫ్లడ్స్ వచ్చినాయి. ఫ్లడ్స్ వచ్చినప్పుడు చాలా అంటే యానిమల్స్ చనిపోయిన ఫ్లడ్స్ లో చాలా రకాల అంటే వేస్ట్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా ఫ్లడ్ వాటర్ లో కలిసిపోతాయి. మనకు వాటర్ రిసోర్స్ అక్కడి నుంచే వస్తుంది, వాటర్ గ్రౌండ్ వాటర్ రిసోర్స్ కదా మనకి. సో ఆ రిసోర్సెస్ లో, గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ నుంచి వచ్చినప్పుడు ఈ వాటర్ మనం ఏదైతే డ్రింకింగ్ వాటర్ వాటి నుంచి కంటామినేట్ అయిందో, కంటామినేట్ అయినప్పుడు అక్కడి నుంచి వచ్చే ఫీవర్స్ పైరోజు మేము విజయవాడలో లాస్ట్ ఇయర్ ఈ బుడమేరు ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఈ పైరోజనం ఫీవర్స్ చాలా ఎక్కువ ఫేస్ చేసాం ఈ విజయవాడ సరౌండింగ్స్ లో. అక్కడ జరిగేది ఏంటంటే ఈ యానిమల్స్, ఆ ఫ్లడ్ లో చాలా చాలా యానిమల్స్ చనిపోయి ఉంటాయి. అవన్నీ కూడా చనిపోయిన తర్వాత ఎక్కడికక్కడ మనం తిరిగే ఏరియాలో వాటిని వాష్అవుట్ చేయగలం, కానీ తిరగని ఏరియాలో వాటిని అలా వదిలేసి వాటంతటా అవే డీకే అయిపోయి
అది వచ్చి ఆ డీకే అయిపోయిన మెటీరియల్ వాటర్ లో కలిసి ఆ వాటర్ మనకి డ్రింకింగ్ వాటర్ తో కంటామినేట్ అయితే ఆ కంటామినేటెడ్ డ్రింకింగ్ వాటర్ తాగితే అప్పుడు వచ్చే ఫీవర్స్. లేదు ఎవరైనా నిలవ ఉన్న మీట్, మాంసంకి సంబంధించిన మెటీరియల్స్ తిన్నప్పుడు, లేదు ఫుడ్ స్పాయిల్డ్ ఫుడ్ తిన్నప్పుడు, సో ఇలాంటి కండిషన్స్ లో అన్నిట్లో, లేకపోతే టైఫాయిడ్ ఫీవర్స్ లోను, సో ఇలాంటి అన్ని కండిషన్స్ లోను మనకి ఆ ఒక్కొక్కసారి లివర్ యాబ్సెస్ లాంటి రప్చర్ అయ్యి దాని నుంచి వచ్చే టాక్సిక్ మెటీరియల్ బ్లడ్ లో మిక్స్ అయినప్పుడు, లేదు ఇంకేదైనా బాడీ పార్ట్ లో యాబ్సెస్ వచ్చి చీమగడ్డలు యాబ్సెస్ అంటే అవి వచ్చి అవి బ్లడ్ లో వాటి నుంచి వచ్చే టాక్సిక్ మెటీరియల్స్ బ్లడ్ లో మిక్స్ అయినప్పుడు, లేదంటే పోస్ట్ డెలివరీ అయిన తర్వాత మాయ అనేది పూర్తిగా కంప్లీట్ గా బయటకు రాకుండా కొంత మెటీరియల్ లోపల డికే అయిపోయి అది దాని నుంచి వచ్చే టాక్సిక్ మెటీరియల్స్ బ్లడ్ లో కలిసినప్పుడు, లేదంటే ఇంట్రాయూట్రైన్ డెత్ బేబీస్ ఈ లోపల పిండం కంప్లీట్ గా ఎదగకుండా ముందే చనిపోయి లోపలే ఉండిపోతే, అది అబార్ట్ అవ్వకుండా తల్లి గర్భంలోనే ఉండిపోతే అది ప్యూట్రిఫై అయిపోయి దాని నుంచి కూడా వచ్చే టాక్సిక్ మెటీరియల్స్ మదర్ బ్లడ్ సర్క్యులేషన్ లో కలవటం మూలంగా మదర్ కి ఇలాంటి ఫీవర్స్ రావచ్చు. సో ఇలాంటి కండిషన్స్ అన్నిట్లోనూ మనకు పైరోజనం ఇండికేట్ అవుతుంది. సో సైమల్టేనియస్ గా బ్యాప్టిషియా ఆర్నికా పైరోజనం ఇలాంటి ఫీవర్స్ అన్నిట్లోనూ ఇండికేట్ అవుతుంది. కాకపోతే బ్యాప్టిషియా అనేది ఒక డిగ్రీ తక్కువ ఉంటుంది పైరోజనం కన్నా. ఒక డిగ్రీ అంటే నా ఉద్దేశం ఇంటెన్సిటీ ఆఫ్ సఫరింగ్ లో కానీ, ఇంటెన్సిటీ ఆఫ్ ఈ సెప్సిస్ లో కానీ బ్యాప్టిషియా అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అండ్ బ్యాప్టిషియా టిపికల్ స్టేట్ ఎట్లా ఉంటుందంటే ఈ స్కాటర్డ్ స్టేట్ అనేది బ్యాప్టిషియాకి ఇంపార్టెంట్. అండ్ వీడికి మనం అడిగే క్వశ్చన్ కి ఆన్సర్ చేసేటప్పుడు ఆన్సర్ చేస్తూ చేస్తూ నిద్రలోకి జారిపోతాడు. చేయడం ఆన్సర్ కరెక్ట్ గానే ఆన్సర్ చేస్తాడు, కానీ నీ పేరేంటి అని అడిగితే నా పేరు వెంకట అయిపోతుంది. సో దే డోంట్ ఫినిష్ ద సెంటెన్స్. చెప్తూనే నిద్రలోకి జారిపోతాడు అనమాట. సో అది బ్యాప్టిషియా స్టేట్. ఆర్నికా స్టేట్ కి వచ్చేసరికి ఆ బాడీ అంతా కూడా సివియర్ పెయిన్స్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాడు, ఎవరిని దగ్గరకు రానివ్వడు. ఈ రెండింటితో పాటు ఏంటంటే ఎలా ఉన్నారు అబ్బాయి అంటే నేను బాగున్నానండి అని చెప్తాడు. వాడేమో హై టెంపరేచర్ తో ఉంటాడు, 103, 104 టెంపరేచర్ ఉంటుంది. బట్ వాడేంటి మనకి ఎలా ఉందిరా అంటే నాకంతా బాగానే ఉంది, నాకేం డాక్టర్ అవసరం లేదు, నాకు ట్రీట్మెంట్ అవసరం లేదు, డాక్టర్ని పంపించేయండి అని చెప్తాడు. ఇది ఆర్నికవర్డ్ స్టేట్. పైరోజనం స్టేట్ కి వచ్చేసరికి ఈ టాక్సిసిటీ అనేది హైయెస్ట్ డిగ్రీలో ఉంటుంది పైరోజనం. ఇది ఆల్మోస్ట్ డెత్ బెడ్ మీద ఉన్న కేసులను కూడా మేము బుజ్జిగారి పక్కన ఉన్నప్పుడు చూసి ఈ పైరోజనంతో రికవర్ అయిన కేసులు చూసాం. అది పైరోజనం స్టేట్ అనమాట. అండ్ ఆల్మోస్ట్ డెత్ బెడ్ నుంచి కూడా బయటికి తీసుకొస్తే పైరోజనం ఇండికేట్ అయితే పర్టికులర్ కేసులో పైరోజనం అనేది చాలా వండర్ఫుల్ గా వర్క్ చేస్తుంది. సో దీనిలో మనం డిఫరెన్షియేషన్ చూద్దాం. బ్యాప్టిషియాలోకి వచ్చేసరికి టైఫాయిడ్ టైప్ విత్ లో గ్రేడ్ స్టూపర్ అంటే అది నిద్ర మత్తుగా, అంటే పేషెంట్ పూర్తిగా వేక్ఫుల్ స్టేట్ లో ఉండడం అనమాట. ఒక రకమైన మత్తు, ఒక రకమైన దాన్ని పూర్తిగా అంటే ఇటు పూర్తిగా నిద్ర కాదు, ఇటు పూర్తిగా మెలకువ కాని స్టేట్ లో ఉంటాడు. సో ఆర్నికల్ మనకి జనరల్ గా అందరికీ తెలిసింది ట్రామాటిక్ సెప్సిస్ ఆఫ్టర్ ఇంజరీస్, ఓవర్ ఎక్సర్షన్ తర్వాత వచ్చే ఫీవర్స్. పైరోజనంకి వచ్చేసరికి సివియర్ సెప్టిసిమియా, పర్పురల్ సెప్సిస్ అంటే అదే డెలివరీ తర్వాత మాయ పూర్తిగా కంప్లీట్ గా బయటకు రాకుండా అది లోపలే ఉండిపోయి అది ప్యూట్రిఫై అయిపోయి దాని నుంచి వచ్చే దీన్ని ప్యూరపల్ సెప్సిస్ అంటారు. పోస్ట్ సర్జికల్ సెప్సిస్ ఆపరేషన్స్ తర్వాత కూడా ఈ ఇలాంటి స్టేట్ ఉంటే కనుక మనకి పైరోజనం అనేది చాలా వండర్ఫుల్ గా వర్క్ చేస్తుంది. ఆపరేషన్ అయిపోయిన తర్వాత వూండ్స్ ప్రాపర్ గా హీల్ అవ్వకుండా వూండ్స్ కానీ ప్యూట్రిఫై అయిపోతే అప్పుడు కూడా మనకి పైరోజనం చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. నెక్స్ట్ వీళ్ళ మెంటల్ స్టేట్ చెప్పాం కదా, బ్యాప్టిషియా వాడు ఆన్సర్ ఎలా ఉంటుందంటే కన్ఫ్యూజ్డ్ గా చెప్తాడు, నెక్స్ట్ స్లోగా చెప్తాడు, థింగ్స్ బాడీ ఈజ్ ఇన్ పీసెస్ అండ్ డెలీరియం అనేది మనకి బాగా లేటర్ స్టేట్ లో కనిపించే, అంటే ఒక 3-4 days లేకపోతే ఒక 1 week ఫీవర్ కంటిన్యూస్ గా మనం ఇచ్చిన మెడిసిన్ తో అసలు ఏమి రెస్పాండ్ కాకుండా ఫీవర్ కంటిన్యూ అయిపోతే అప్పుడు మనకి ఈ 1 week 10 days తర్వాత అప్పుడు ఈ డెలీరియస్ స్టేట్స్ డెవలప్ అవుతాయి. బట్ అలాగని అన్నిసార్లు 1 week 10 days తర్వాత కూడా అప్పుడు దాకా మనం వెయిట్ చేయకూడదు నా ఉద్దేశం. డెలీరియస్ స్టేట్ అనేది మాత్రం అర్లీ ఫేజెస్ లో మనకు కనపడుతుంది. పర్టికులర్ గా బ్యాప్టిషియాలో రీసెంట్ గా మీకు ఒక చిన్న కేసు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పేషెంట్ టాన్సిల్స్ 2 టాన్సిల్స్ బాగా విపరీతంగా స్వెల్లింగ్ వచ్చేసి వాటర్ కూడా ఒక
స్పూన్ ఫుల్ ఆఫ్ వాటర్ కూడా మింగలేక టెంపరేచర్ 101, 102 మధ్యలో టెంపరేచర్ ఉంది పేషెంట్ది. అప్పటికి ఒక వన్ వీక్ నుంచి 10 days నుంచి మెడిసిన్ యూజ్ చేస్తున్నారు, అలోపతి ట్రీట్మెంట్ లో ఉన్నారు, ఫీవర్ తగ్గలేదు. సో వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో ఆయన్ని నా దగ్గర తీసుకుని వచ్చారు. ఈ పేషెంట్ ఆన్సర్ ఎట్లా ఉంటుందంటే, అతను యాక్చువల్ గా తనంతా తానే నడుచుకుని వచ్చాడు. ఆ వచ్చిన ఎదురుగుండా చైర్ లో కూర్చుని ఉన్నాడు. సార్ ఏంటి, ఏం జరిగింది సార్ అంటేను, నాకు నిన్నటి నుంచి కాదండి, వాళ్ళ పొద్దున కాదండి, 2 రోజుల క్రితం నుంచి, సారీ అండి మర్చిపోయాను, 2 రోజుల నుంచి ఫీవర్ వచ్చింది. ఇంకా ఇంకా ఏం జరుగుతుందంటే, మింగుడు పట్టలేదు. ఇంకా ఏం జరుగుతుంది అంటే, ఆ మొన్న వచ్చింది ఫీవర్. ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి చెప్పాడు. అంటే ఆ స్టేట్ ఎట్లా ఉంటుందంటే, వీడి ఆన్సరింగ్ స్టేట్ ఎట్లా ఉంటుందంటే, ఇనీషియల్ ఫేజెస్ లో కన్ఫ్యూజన్ ఉంటుంది. వాడు ఏం మాట్లాడుతున్నాడో వాడికి అర్థం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. లేదు అర్థం అవుతున్నా సరే, అంటే ఆన్సర్ కరెక్ట్ గానే చెప్తాడు, చెప్పే ఆన్సర్ కరెక్ట్ గానే చెప్తాడు కానీ, బట్ ఆ ఆన్సరింగ్ లో మాత్రం అంటే అవుట్ ఆఫ్ ద వే ఆన్సర్ ఏం చెప్పడు. వాడుకున్న పరిస్థితిని వాడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. బట్ వాడు ఆల్రెడీ ఈ విషయాన్ని చెప్పాడా, నిన్న మొన్న, ఈ రోజు నుంచి ఫీవరా, ఎన్ని రోజుల నుంచి ఫీవరు, ఈ పాయింట్స్ లో ఆ కన్ఫ్యూజన్ విత్ ఇన్ ద పాయింట్ అనమాట. అంటే అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ మాట్లాడు. నీ పేరేంటి అంటే వేరే వాడి పేరు చెప్పడం ఉండదు, వాడి పేరే చెప్తాడు. బట్ ఆన్సర్ చేసేటప్పుడు ఆ కన్ఫ్యూజన్ స్టేట్ ఇది ఇంకా వదిలేస్తే ఫర్దర్ గా అప్పుడు ఆ డ్రౌజీ స్టేట్ లోకి ఆన్సర్ చెప్తూ నిద్రలోకి జారిపోవటం, ఇలాంటి పరిస్థితి వస్తుంది. సో ఈ పర్టికులర్ పేషెంట్ ఏంటంటే, ఈ మొత్తం ట్రాన్సిల్స్ 2 కంప్లీట్ గా వాచిపోయి ఉన్నాయి. పేషెంట్ స్టేట్, అతను వే ఆఫ్ ఆన్సరింగ్ చూస్తే నాకు అతని స్టేట్ అర్థమైంది. ఒకసారి థ్రోట్ ఓపెన్ చేసి, మౌత్ ఓపెన్ చేసి ఆ థ్రోట్ చూస్తే 2 వైపులా టాన్సిల్స్ కంప్లీట్ గా స్వెల్ అయిపోయి వాటి మీద పస్ కలెక్షన్ ఉందన్నమాట. సో ఇలాంటి స్టేట్ లో వచ్చాడు. కొంచెం కూడా లిక్విడ్స్, అంటే ఒక స్పూన్ లిక్విడ్ కూడా మింగలేని స్థితిలో ఉన్నాడు. సో ఓన్లీ వీటిని బేస్ చేసుకుని థ్రోట్ స్వాలోయింగ్ డిఫికల్టీ, ఈవెన్ లిక్విడ్స్ కెనాట్, నెక్స్ట్ ఈ కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ ఆన్సరింగ్, అతని ఫేస్ అపేరెన్స్, కేవలం ఈ 3 పాయింట్లని బేస్ చేసుకుని ఇతనికి బ్యాప్టిషియా ఇస్తే చాలా వండర్ఫుల్ గా పనిచేసింది. మనం టాన్సిలైటిస్ కదా, బ్యాప్టిషియా ఏంటి అని ఆలోచించకూడదు అక్కడ. సో అక్కడ మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏదైతే ఈ టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ వచ్చిందో, ఆ పస్ కలెక్షన్ ఏదైతే వచ్చిందో, ఆ పస్ కలెక్షన్ నుంచి వచ్చిన టాక్సిక్ మెటీరియల్స్ బ్లడ్ లో మిక్స్ అయ్యి దాని నుంచి వచ్చే ఈ సెప్టిక్ ఫీవర్. సో ఆ సెప్టిక్ ఫీవర్ లో మనకి ఆ ఇండికేషన్స్ బ్యాప్టిషియా ఇండికేషన్స్ కాబట్టి అది పర్ఫెక్ట్ గా వర్క్ చేసింది. విత్ ఇన్ 2 days, సెకండ్ డేకి స్వాలోయింగ్ ఇంప్రూవ్ అయింది, పేషెంట్ టెంపరేచర్ తగ్గింది. పేషెంట్ నెక్స్ట్ డే తనంతా తానే వచ్చి, నిన్న మీకు ఏం ఆన్సర్ చేశానో నాకే అర్థం కాలేదు డాక్టర్ గారు, మీరు ఏదో అడుగుతున్నారు, నా బ్రెయిన్ లోకి వెళ్తుంది, ఆన్సర్ చేయాలి అని అనిపిస్తుంది కానీ బట్ ఏం ఆన్సర్ చేస్తున్నానో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి నెక్స్ట్ డే పేషెంట్ వచ్చి చెప్పాడు. అంటే వాడి స్టేట్ అలా ఉంటుంది అనమాట ఇనీషియల్ స్టేజెస్ లో. ఇంకా బాగా అంటే ఇదే కేసు ఇంకొక వారం రోజులు 10 రోజులు వదిలేస్తే నెక్స్ట్ ఆ స్టూప్రస్ స్టేట్ కానీ, ఆ డెలీరియస్ స్టేట్ కానీ, ఇట్లాంటివన్నీ డెవలప్ అవుతాయి. సో ఇది నెక్స్ట్ ఆర్నికాకి వచ్చేసరికి, ఇది మనం చెప్పుకున్నాం కదా, మేడం సార్ ఎక్స్క్యూజ్, పొటెన్స్ ఎంత వేశారు మేడం ఈ కేసులో? పొటెన్స్ బ్యాప్టిషియా 200. 200 ఈస్ వెరీ ఆప్టిమమ్ ఇన్ దట్ కేసు. ఆ పర్టికులర్ కండిషన్ కి, సిచ్యువేషన్ కి. ఇది ఇంతకంటే దాటితే అప్పుడు మనం బ్యాప్టిషియా 1M కానీ, యూజువల్ గా ఏంటంటే సార్, మోడరేట్ టెంపరేచర్ అంటే 101, 102 టెంపరేచర్ ఉండి పేషెంట్ ఈ స్టేట్ లో, అంటే పూర్తిగా కన్ఫ్యూజ్డ్ స్టేట్ కాదు, అలాగని పూర్తిగా వేక్ఫుల్ స్టేట్ కాదు. సో అంటే అట్ ద వెర్జ్ ఆఫ్ సెప్సిస్ అనమాట ఇది. దీనికంటే ముందు పేషెంట్ వస్తే మేబీ డిఫరెంట్ రెమెడీ అన్న అవసరం అయి ఉండేదేమో తెలియదు, బట్ ఆ స్టేట్ లో వచ్చాడు. సో సెప్సిస్ అనేది బిగినింగ్ పాయింట్ అది. సో అక్కడ ఉన్న టెంపరేచర్ ని బేస్ చేసుకుని, అతని అపేరెన్స్ ని బేస్ చేసుకుని 200 ఇచ్చాను. ఒకవేళ ఇది డెలీరియస్ స్టేట్ లోకి వెళ్ళిపోయింది, పేషెంట్ డెలీరియస్ స్టేట్ లోకి వెళ్ళిపోయి వాడేం మాట్లాడుతున్నాడు వాడికి అర్థం కాకుండా, మిగతా ఇండికేషన్స్ అన్ని ఇలాగే ఉండి, ఆ స్టూప్రస్ స్టేట్ ఉండి, ఈ బాడీ పార్ట్స్ స్కాటర్డ్ గా ఉన్నాయి, లేకపోతే నా హ్యాండ్స్ ఇలా ఉన్నాయి, లేకపోతే ఇప్పుడు ఏం చెప్తాను, నేను నిద్రపోయినప్పుడు నా కాళ్ళు చేతులు ఎటో పడిపోయినట్టు, నా కాళ్ళు చేతులు నేను తెచ్చుకోవాలేమో అనే దీనిలో ఉంది, అట్లాంటి స్టేట్ అనిపిస్తే అప్పుడు అంత డెలీరియస్ స్టేట్, పూర్తిగా డెలీరియస్ స్టేట్ లోకి ల్యాండ్ అయిపోతే అప్పుడు మినిమం 1M వేస్తే కానీ పనిచేయదు. అంటే సరిపోదు, 200 వేసినా పనిచేస్తుంది, బట్ కంప్లీట్ రిలీఫ్ రాకపోవచ్చు. అలాంటి స్టేట్ లో, కంప్లీట్ డెలీరియస్ స్టేట్ లోకి వెళ్ళినప్పుడు మాత్రం మినిమం 1M వేసుకుంటే మనకు బెటర్ గా రెస్పాన్స్ వస్తుంది, అండ్ ఎర్లీగా కూడా రెస్పాన్స్ వస్తుంది. అదే 200 వేస్తే ఏమవుతుందంటే మనకు ప్రొలాంగ్ అవుతుంది.
మేబీ ఇంకొక 1 or 2 days ప్రొలాంగ్ అవ్వచ్చు. ఒక్కొక్కసారి మళ్ళీ మనకు బ్యాప్టిషియా 200 రిపీట్ చేయాల్సి రావచ్చు. ఒక కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో ఒకవేళ అది సరిపోకపోతే మేబీ ఈవెన్ సెకండ్ డోస్ రిపిటేషన్ తర్వాత కూడా ఫీవర్ కంటిన్యూ అయిపోయి డెలీరియస్ స్టేట్ లోకి ల్యాండ్ అవ్వచ్చు. అలాంటి అంటే ప్రొలాంగ్ అయిపోతుంది అనమాట, మనకు వచ్చే రిజల్ట్ ప్రొలాంగ్ అయిపోతుంది. సో అది అండర్స్టాండింగ్ డోసేజ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఆ స్టేట్ లో. సో ఆర్నికాకి వచ్చేసరికి ఏంటంటే వీడికి చుట్టుపక్కల ఎవరు ఉండటం ఇష్టం ఉండదు. కారణం ఏంటి? చుట్టుపక్కల ఎవరు ఉండటం ఇష్టం లేకపోవడం చాలా మందికి ఉంటుంది. బట్ ఆర్నికా వాడి రీజన్ ఏంటంటే చుట్టుపక్కల ఎవరైనా ఉంటే వచ్చి వీడి మీద పడతాడేమో అని భయం. జనరల్ గా మనకి మాస్టర్ గారు చాలా ఫ్రీక్వెంట్ గా చెప్తుంటారు, పెద్దవాళ్ళు ఉన్నారు ఆర్నికా పెద్దవాళ్ళు ఉన్నారు అనుకోండి ఇంట్లో, వాళ్ళు ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళని దగ్గరకు రానివ్వరు. అరే దూరంగా ఉండు, దూరంగా ఉండు, దూరంగా ఉండరా, దూరంగా ఉండు అంటాడు ఎంతసేపు. ఏంటి అంటే వీడికున్న పెయిన్స్ కి ఆ వాడు వచ్చి ఎక్కడ మీద పడతాడు, మీద పడితే ఆ పెయిన్ ని వీడు తట్టుకోలేడేమో అన్నంత ఫియర్ ఉంటుంది ఆర్నికా వాడికి. సో దాంతో ఏంటంటే ఆ చిన్నపిల్లల దగ్గరకు రానివ్వరు ఆర్నికా పేషెంట్స్. సో ఇక్కడ ఇలాంటి స్టేట్ లో ఉంటాడు అనమాట. చుట్టుపక్కల ఎవరు ఉండకూడదు. కారణం ఏంటంటే వీడిని ఎవరు టచ్ చేయకూడదు అసలు. సో వాడుకున్న బాడీ పెయిన్స్ ఎవరన్నా టచ్ చేస్తారేమో, టచ్ చేసేదాకా కూడా అవసరం లేదు, చేస్తారేమో అనే థాట్ వచ్చినా కూడా వీడికి ఆ పెయిన్ భరించలేను అనేంత ఫియర్ ఉంటుంది. అండ్ ఇంత ఫీవర్ స్టేట్ లో ఉన్నా, ఇంత సిక్ స్టేట్ లో ఉన్నా కూడా ఎలా ఉన్నావు అంటే నేను బాగున్నాను అంటాడు. ఇది ఆర్నికా వాడి ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ పైరోజన్ వాడి ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉంటుందంటే ఇది కూడా అంతే. మీరు చూడండి ఒకసారి లొకాసిటీ, మటరింగ్, రెస్ట్లెస్ బట్ వీక్, యాంగ్షియస్ అబౌట్ హార్ట్, థింగ్స్ దట్ షీ విల్ డై ఇఫ్ షీ ఈజ్ నాట్ హెల్ప్డ్. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే వీటిలో స్టేజెస్ ఉంటాయి. ఎర్లీ స్టేజెస్ లో బెసాటెడ్ ఫేస్, ఈ పల్స్ అండ్ రెస్పిరేషన్ డిస్పారిటీ, అది పల్స్ అండ్ టెంపరేచర్ డిస్పారిటీ అనేది మనకి వెరీ బిగినింగ్ ఇండికేషన్. ద మొమెంట్ సెప్సిస్ అనేది సివియర్ గా ఉంది బ్లడ్ లో అని తెలిసిన వెంటనే ఇమీడియట్ గా బాడీ ఫిజియాలజీ ఈ రకంగా మారిపోతుంది. సో అది మనకి ఫస్ట్ ఇండికేషన్ అనమాట. ఇప్పుడు మీకు ఎప్పుడైనా ఇది సెప్టిక్ ఫీవర్ ఏమో అనే డౌట్ వస్తే ఫస్ట్ దీన్ని రూల్ అవుట్ చేసేసుకోండి. ఎందుకంటే పైరోజనం అనేది అవసరం అయితే మనకి ఎక్కువ టైం ఇవ్వదు. పైరోజనం రెమెడీ అవసరమైన కేసుల్లో ఆ పైరోజనం అనేది ఎంత ఇమీడియట్ గా పడితే పేషెంట్ అంత ఇమీడియట్ గా సివియర్ కండిషన్స్ లోంచి కానీ లేకపోతే థ్రెటనింగ్ కండిషన్స్ లోంచి బయటకు వస్తాడు ఇమీడియట్ గా. ఒకవేళ మనం ఈ పైరోజనం డెసిషన్ తీసుకోవడం డిలే చేసామంటే దాన్ని చాలా అడ్వర్స్ గా ఉంటుంది, దాని రెస్పాన్స్. బాడీ చాలా ఫాస్ట్ గా డికే అయిపోతూ ఉంటుంది పైరోజనంలో. సో ఫస్ట్ మనకి సెప్టిక్ ఫీవర్ ఏమో అనే డౌట్ వస్తే పైరోజనం రూల్ అవుట్ చేసుకుని మిగతాయి మనం ఏమేమి సిమ్టమ్స్ ఉన్నాయి ఏంటి అనేది ఒక్కొక్కటి మనం సార్ట్అవుట్ చేసుకుని రెమెడీ చూసుకోవచ్చు. సో ఈ పైరోజనం అనే అసలు సెప్టిక్ ఫీవరా ఇది అనే డౌట్ వస్తే వెంటనే పల్స్ ఎంత ఉంది, టెంపరేచర్ ఎంత ఉంది, ఈ రెండింటికి మధ్యలో మ్యాచింగ్ ఉందా లేదా అనేది చూసుకోండి. ఆ తర్వాత ఇంకా ఈ లొకాసిటీ, మటరింగ్, రెస్ట్లెస్నెస్, వీక్నెస్ ఎర్లీ స్టేజ్ లో కనపడుతుంది. యాంగ్జైటీ అనేది కూడా ఎర్లీ స్టేజ్ లోనే కనపడుతుంది. థింగ్స్ దట్ షీ విల్ డై అనేది కూడా అంటే వాళ్ళకే అర్థం అవుతుంది. వాళ్ళ ఇంటర్నల్ డీకే ఏం జరుగుతుంది పేషెంట్ కి వాళ్ళకే అర్థమవుతుంది. వాళ్ళు ఇంక పూర్తిగా హోప్లెస్ స్టేట్ లో ఉంటాడు అనమాట పైరోజనం వాడు. దాని తర్వాత ఇంకా మనకి ఇంకా ఫర్దర్ గా బ్రెయిన్ కూడా ఈ సెప్సిస్ మూలంగా బ్రెయిన్ కూడా డ్యామేజ్ అయితే అప్పుడు మనకి లోకాసిటీ కానీ మటరింగ్ అంటే ఏంటంటే మనకి మటరింగ్ అంటే మటరింగ్ అంటారు కదా, అంటే నా గొణుకుతుంటారు. ఎస్, వాయిస్ వర్డ్ క్లారిటీ ఉండదు. వాళ్ళు ఏదైనా ఆన్సర్ చేస్తూ ఉంటారు కానీ బట్ ఆ వర్డ్ క్లారిటీ ఉండదు. అంటే ఇవన్నీ మనకి వినడానికి కరెక్ట్ గానే చూడడానికి మనకి అన్ని దగ్గరగానే కనపడతాయి. చూడండి బ్యాప్టిషియా కన్ఫ్యూజన్ ఉంటుంది, వీడి దగ్గర స్పీచ్ లో క్లారిటీ ఉండదు, మటరింగ్ ఉంటుంది. అంటే గొణగటం అనేది ఉంటుంది. అంటే వాయిస్ నా పేరు ఇది అలాగా, నా పేరు ఇది, ఆ డిఫరెన్స్ అనమాట. సో చిన్న చిన్న పాయింట్స్ మనకి అంటే ఫస్ట్ ఇనీషియల్ గా మాకు ఇవన్నీ కూడా ఏం తెలిసేవి కాదు. అందుకని నేను ఇంత కొంచెం మేబీ ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఐఎమ్ సారీ. బట్ దిస్ ఈస్ ద స్టేట్. మనం చిన్న చిన్న తేడాలు మనం గమనించాలి పేషెంట్ దగ్గర. ఇవన్నీ మనం గమనిస్తే మాత్రమే అర్థమయ్యే విషయాలు. చదువుకోవడానికి ఇవన్నీ చదువుకుని ఒక ఎగ్జామ్ రాయాలంటే రాసేయచ్చు. అది వీడు కన్ఫ్యూజన్ ఉంటాడు, వీడు మటరింగ్ ఉంటాడు. బట్ వాట్ ఈస్ కన్ఫ్యూజన్, వాట్ ఈస్ మటరింగ్ అనేది పేషెంట్ ఎదురుకుండా మనం కూర్చున్నప్పుడు ఆ స్టేట్ ని అర్థం చేసుకోవాలి. మనం ఆ స్టేట్ ని అర్థం చేసుకోవడం అనేది ఈ లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్ లో చాలా చాలా ఇంపార్టెంట్ అసలు. సో దీని తర్వాత నెక్స్ట్ పాయింట్ వీటిలో డిఫరెన్సియేషన్ వచ్చేసరికి
బాడీ ఆర్డర్స్ అంటే వీళ్ళ దగ్గర నుంచి వచ్చే ఆర్డర్. యూజువల్ గా బాప్టిషియా వీళ్ళ దగ్గర ఏంటంటే స్టూల్స్ ఆఫెన్సివ్ ఆర్డర్ ఉంటాయి. బ్రీతింగ్ ఇవనేది మనకు అంత ఆఫెన్సివ్ ఆర్డర్ తెలియదు. బాప్టిషియా వాడి స్టూల్స్ కానీ యూరిన్ కానీ ఆఫెన్సివ్ ఆర్డర్ ఉంటాయి. బ్రీతింగ్ ఆఫెన్సివ్నెస్ అనేది మనకు బాప్టిషియాలో అంత ఎక్కువ కనపడదు. కానీ పైరోజనంలో ఏంటంటే పైరోజనం వాడి రూమ్ లోకి ఎంటర్ అవగానే వీడి బాడీ కుళ్ళిపోతుందా, వీడి బాడీ డెడ్ అయిపోయి కుళ్ళిపోతుందా అనే అంత అఫెన్సివ్ స్మెల్ వస్తుంది. అది మనం రూమ్ లోకి ఎంటర్ అవుతూనే అర్థం చేసుకోవచ్చు. అంత అఫెన్సివ్, వాడి బ్రీతింగ్ కూడా అంత అఫెన్సివ్ గా వస్తుంది అనమాట. ఆర్నికాలో అసలు ఇప్పుడు ఈ ఆఫెన్సివ్ ఆర్డర్ అనేది అసలు లేనే లేదు, ఉండదు. కంప్లీట్ గా అవుట్ ఆఫ్, అసలు అఫెన్సివ్ ఆర్డర్ లేకపోతే మనం ఆర్నికల్ రూల్ అవుట్ చేసేయచ్చు ఆ పర్టికులర్ స్టేట్స్ లో. అప్పుడు బాప్టిషియానా పైరోజనమా అనేది క్వశ్చన్ డెవలప్ అవుతుంది. బాప్టిషియాకి వచ్చేసరికి ఏంటంటే వాడి నుంచి వచ్చే బాడీ డిశ్చార్జెస్, స్టూల్స్ కానీ యూరిన్ కానీ స్వెట్ కానీ ఆఫెన్సివ్గా ఉంటాయి. బట్ ఇంటెన్సిటీ అనేది పైరోజనం ఉన్నంత ఎక్కువ ఇంటెన్సిటీ ఇందులో ఉన్నది. పైరోజనంకి వచ్చేసరికి ఎక్స్ట్రీమ్ ఆఫెన్సివ్నెస్, అంటే మనం భరించలేము అనమాట, అంత ఆఫెన్సివ్నెస్ ఉంటుంది. బట్ ఎలాగో ఇక్కడ వరకు వచ్చాం కాబట్టి ఒక చిన్న పాయింట్ ఇక్కడ కూడా ఒక డిఫరెన్సియేషన్ చెప్తాను. అమ్మోనియం కార్బ్ ఉంటుంది పేషెంట్, అమ్మోనియం కార్బ్ కేసెస్ ఉంటాయి. వీళ్ళ దగ్గర నుంచి కూడా చాలా బాడీ ఆఫెన్సివ్ వాటర్ ఉంటుంది. టిపికల్ గా యూరిన్ స్మెల్ ఎలా ఉంటుందో అలాంటి స్మెల్ వస్తుంది ఈ అమ్మోనియం కార్బ్ పేషెంట్స్ దగ్గర. కొన్నిసార్లు ఈవెన్ అమ్మోనియం కార్బ్ లో ఏంటంటే ఎక్కువ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ తరచుగా వస్తుంటాయి, రాదర్ దాన్ ఈ సెప్టిక్ అనుకోవడానికన్నా కూడా వాటిలో ఎక్కువ ఇండికేట్ అవుతుంటుంది. బట్ అలాగని సెప్టిక్ ఫీవర్స్ లో అమ్మోనియం కార్బ్ ఇండికేట్ అని కాదు. ఈవెన్ టైఫాయిడ్ ల్యాండ్ స్టేట్ లో కూడా అమ్మోనియం కార్బ్ ఇండికేట్ అవుతుంది. బట్ అమ్మోనియం కార్బ్ స్మెల్ ఎలా ఉంటుందంటే అమ్మోనియా స్మెల్, మనకి టిపికల్ యూరిన్ స్మెల్ ఎలా ఉంటుందో ఆ స్మెల్. ఎవరైనా ఎరువులు దీనిలో వాటితో టచ్ ఉన్న వాళ్ళు, ఫార్మర్స్, వీళ్ళకి ఈజీగా క్యాచ్ చేస్తారు అమ్మోనియా స్మెల్ అంటే. అదొక రకమైన యూరినస్ స్మెల్ లాగా ఉంటుంది, పంజెంట్ స్మెల్ లాగా వస్తుంది అనమాట. సింపుల్ గా ఏం లేదు, వాడి నోట్లోంచి థర్మామీటర్ తీసి మనం చూస్తుంటే ఇంత డిస్టెన్స్ లో పెట్టుకున్న థర్మామీటర్ దాని నుంచి వచ్చే ఆ పంజెంట్ స్మెల్ మనకి ఈజీగా క్యాచ్ చేస్తాం. సో రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ లో ఇంత పంజెంట్ స్మెల్, థర్మామీటర్ తీస్తే ఇంత పంజెంట్ స్మెల్, అది ప్యూట్రిఫైడ్ స్మెల్ కాదు, పంజెంట్ స్మెల్. అంటే మనకి చూస్తే మరి ఆ పంజెన్సీ అనేది తెలియాలన్నమాట. ఆ స్మెల్ ఉంటే కనుక అది అమోనియం కార్బోనేట్ చాలా వండర్ఫుల్ గా పనిచేస్తుంది. ఇది నేను చాలా ఫ్రీక్వెంట్ గా ఈ థర్మామీటర్ తీసిన తర్వాత ఈ స్మెల్ ఇంత బ్యాడ్ ఆర్డర్, పంజెంట్ ఆర్డర్ వస్తే కళ్ళు మూసుకుని అమోనియం కార్బోనేట్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఆ కేసులో. అంటే డిపెండ్స్ కేసు స్టేట్ ని బట్టి అండి. అది మీకు ఎంత ఇంటెన్సిటీ, ఫీవర్ ఇంటెన్సిటీ ఎట్లా ఉంది, పేషెంట్ స్టేట్ ఎట్లా ఉంది, దాన్ని బేస్ చేసుకునే వెళ్ళండి. టెంపరేచర్ అరౌండ్ 101, 102 ఆ రేంజ్ లో ఉండి యూజువల్ గా అమోనియం కార్బ్ 200 చాలా బాగా వర్క్ చేస్తుంది. బట్ నేను 30 యూజ్ చేసిన సందర్భాలు చాలా తక్కువ, మేబీ 200 కానీ 1M కానీ. ఈ పర్టికులర్ కేసుల్లో అండి, నేను 30 అసలు యూజ్ చేయనని కాదు, ఈ పర్టికులర్ కేసెస్ లో యూజువల్ గా 200 ఆప్టిమమ్ గా చూస్తాను. మేబీ 200 1 డోస్, సెకండ్ డోస్ దగ్గరలో ఏమన్నా ఉంటే చూస్తా, లేదంటే కనుక ఐ విల్ గో ఫర్ 1M. సెకండ్ డోస్ కూడా ఎప్పుడు ఆప్షనల్ గా తీసుకుంటానంటే కంప్లీట్ గా ఉన్న స్టేట్ కంప్లీట్ గా రికవర్ కానప్పుడు, పార్షియల్ గా ఇంప్రూవ్మెంట్ లో పార్షియల్ ఇంప్రూవ్మెంట్ అంటే వీడి జనరల్స్ ఇంప్రూవ్మెంట్ ఉండి ఫీవర్ కంటిన్యూ అవుతున్నా అలాంటి స్థితిలో 200 రిపిటేషన్ ఆలోచిస్తా. సెకండ్ డోస్ కూడా వర్క్ చేయలేదు 200 అంటే అప్పటికి కూడా స్టిల్ జనరల్స్ ఇంప్రూవ్మెంట్ కంటిన్యూ అయ్యి సెకండ్ డోస్ రిపీట్ చేసిన తర్వాత కూడా ఫీవర్ కంటిన్యూ అవుతుంటే ఐ గో ఫర్ 1M. కొంచెం చిన్న అండర్స్టాండింగ్ ఇది చూసుకోవాలి మనం, అంటే పేషెంట్ స్టేట్, ఫిజికల్ స్టేట్ లో ఉందా కంప్లైంట్, లేకపోతే ఈవెన్ దీనివల్ల వీడి ఓరియంటేషన్ కానీ లేకపోతే బ్రెయిన్ ఫ్యాకల్టీస్ కానీ డిస్టర్బ్ అవుతున్నాయా, టెంపరేచర్ ఇంటెన్సిటీ ఎంత ఉంది, వాడి వైటాలిటీ ఎట్లా ఉంది, ఇవన్నీ పాయింట్స్ అనమాట మనం పొటెన్సీ సెలెక్షన్ లో. వైటాలిటీ బాగా వీక్ గా ఉందనుకోండి, రేస్ చేయటం, మనకు వైటాలిటీ రేస్ చేయటం బాగా టఫ్ గా అనిపించింది, అప్పుడు మనం అగ్రెసివ్ గా 1M పొటెన్సీలోకి వెళ్ళకూడదు. జనరల్ గా ఈ సెప్టిక్ ఫీవర్స్ లో ఇంకో పాయింట్ ఏంటంటే వైటాలిటీ డ్రాప్ అయ్యే కొద్దీ వీళ్ళకి టెంపరేచర్ డౌన్ అయిపోతా ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనం టెంపరేచర్ డౌన్ అయ్యి పేషెంట్ కనుక ఆ బిసాటెడ్ ఫేస్ లో నుంచి బయటకు రాకుండా, పేషెంట్ ఫేస్ బ్రైట్ గా అవ్వకుండా, ఆ వీక్నెస్, ఎక్స్ట్రీమ్ అఫెన్సివ్నెస్, డిశ్చార్జెస్ అఫెన్సివ్నెస్ ఇవన్నీ అలాగే కంటిన్యూ అవుతూ టెంపరేచర్ డ్రాప్ అవుతుంది అంటే అర్థం పేషెంట్ వైటాలిటీ డ్రాప్ అయిపోతుంది అని అర్థం. పేషెంట్
చాలా ఫాస్ట్ గా లాగేస్తున్నాడు అని అర్థం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. చాలా మంది ఏంటంటే ఈవెన్ అలోపతి డాక్టర్స్ కూడా ఫీవర్ తగ్గింది కదా, అంతా పర్లేదు బానే ఉంటుంది, వెళ్ళిపోండి తగ్గిపోండి అని చెప్తా ఉంటారు. కానీ పేషెంట్ మాత్రం కొట్టేస్తుంది. ఆ టైంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మేము బుజ్జిగారి దగ్గర ఉన్నప్పుడు నేర్చుకున్న పాయింట్ ఇది. మేము కూడా బుజ్జిగారి దగ్గర ఉన్నప్పుడు ఫీవర్ తగ్గింది కదా, మిగతా సిమ్టమ్స్ అన్ని తగ్గిపోతాయి కదా, ఎందుకు మాస్టర్ గారు 1 వేశారు, ఎందుకు బుజ్జిగారు ఇప్పుడు మళ్ళీ 200 రిపీట్ చేశారు, లేకపోతే ఎందుకు ఇంకో రెమెడీ గురించి ఆలోచించారు, ఇట్లాంటి క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి మాకు. మాస్టర్ గారిని అడిగితే అప్పుడు చెప్పేవాళ్ళు అనమాట, గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే ఏ అక్యూట్ స్టేట్ అయినా సరే, ఫీవర్స్ కానీ అక్యూట్ స్టేట్ ఏదైనా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంప్రూవ్ కావాల్సింది వాడి అపటైట్ ఇంప్రూవ్ కావాలి, వాడి ఫేస్ లో బ్రైట్నెస్ రావాలి, వాడి యాక్టివిటీ ఇంప్రూవ్ కావాలి, వాడి బౌల్ మూమెంట్స్ రెగ్యులరైజ్ కావాలి. ఇవన్నీ జనరల్స్ ఇంప్రూవ్ అయితే వాడి వీక్నెస్ ఇంప్రూవ్ కావాలి. ఇవన్నీ ఇంప్రూవ్ అయ్యి టెంపరేచర్ కంటిన్యూ అయినా పర్లేదు, ఒక 1 డే ఒక 24 అవర్స్ ఆ మందు మీద వెయిట్ చేయండి. మీరు వేసిన మందు కరెక్టే, ఆ మందు మీద వెయిట్ చేయండి. 24 అవర్స్ తర్వాత అయినా సరే ఆ టెంపరేచర్ డౌన్ అవుతుంది. లేదు అవసరమైతే ఇవన్నీ ఇంప్రూవ్ అయ్యి టెంపరేచర్ కంటిన్యూ అవుతుంటే అవసరమైతే రెండో రోజు సేమ్ మెడిసిన్ రిపీట్ చేయండి. సేమ్ మెడిసిన్ సేమ్ పొటెన్సీ రిపీట్ చేసుకుని చూడండి. వెయిట్ చేయండి, అనదర్ 24 అవర్స్ వెయిట్ చేయండి. అప్పుడు కూడా జనరల్స్ ఇంప్రూవ్ అయ్యి ఈ ఫీవర్ కంటిన్యూ అవుతుందంటే అప్పుడు 1 ఇవ్వండి. ఇది మాకు క్లియర్ కట్ గా మాస్టర్ గారు ఇచ్చిన గైడ్ లైన్స్. ఇది మనం ఇండికేటెడ్ రెమెడీ యూజ్ చేసినా కూడా ఒకవేళ మనం ఈ పొటెన్సీ సెలెక్షన్ లో ప్రాపర్ టైంలో ప్రాపర్ గా పొటెన్సీ సెలెక్ట్ చేయకపోతే అది కూడా మనకి చాలా అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఇస్తుంది. సో పర్టికులర్ గా సెప్టిక్ ఫీవర్స్ కండిషన్స్ లో కానీ అక్యూట్స్ లో, ఎనీ అక్యూట్స్, నాట్ ఓన్లీ సెప్టిక్ ఫీవర్స్, ఎనీ అక్యూట్ స్టేట్స్ లో ఈ పాయింట్ మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ జనరల్స్ ఇంప్రూవ్ కాకుండా, అంటే పేషెంట్ అపియరెన్స్ మారకుండా, ఆ డల్నెస్, ఆ డ్రౌజీనెస్ అవి అలాగే ఉంటూ, బాడీ డిశ్చార్జెస్, బాడీ నుంచి వచ్చే ఆఫెన్సివ్ ఆర్డర్ అలాగే కంటిన్యూ అవుతూ, ఆకలి లేకపోవటము, రెగ్యులర్ గా బౌల్ మూమెంట్ మోషన్ కాకపోవటము, రెగ్యులర్ గా యూరిన్ లేకపోవటము, ఇలాంటి స్టేట్ ఇలాగే కంటిన్యూ అవుతూ టెంపరేచర్ డ్రాప్ అవుతుంది అంటే అర్థం ఏంటంటే బాడీకి వైటాలిటీ డ్రాప్ అవుతుంది. బాడీ వైటాలిటీ డ్రాప్ అయితే టెంపరేచర్ ని బయటకి చూపించదు. అంటే బాడీ వైటాలిటీ డ్రాప్ అయినప్పుడు సిమ్టమ్స్ ని అగ్రెసివ్ గా బాడీ చూపించదు. బాడీ సిమ్టమ్స్ ని ప్రొజెక్ట్ చేయడంలో, సిమ్టమ్స్ అనేవి ఏంటంటే నథింగ్ బట్ ద డిఫెన్సివ్ స్టేట్ ఆఫ్ ద బాడీ. ఇప్పుడు మన బాడీలో ఒక ఇన్ఫెక్షన్ ఎంటర్ అయినప్పుడు ఈ ఫీవర్ లాంటి రావడం ఏంటంటే బాడీ డిఫెన్సివ్ స్టేట్. అది ఆ డిఫెన్సివ్ స్టేట్ ఏంటంటే మన బాడీ, మన మైండ్ మన బాడీని అలర్ట్ చేస్తుంది అనమాట సిమ్టమ్స్ ఫామ్ లో. సో అందుకనే మనం అలోపతిలో మనం ఇక్కడే డిఫర్ అయ్యేది. అలోపతి వాడు ఏంటంటే మనకు వచ్చినప్పుడు వెంటనే ఫీవర్ తగ్గిపోయేలాగా చూస్తాడు. ఎవరో దాకా అసలు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేనే కోవిడ్ తో బాగా సివియర్ గా ఎఫెక్ట్ అయ్యాను, చాలా సీరియస్ గా ఎఫెక్ట్ అయ్యాను. దాదాపు 15 రోజులు నేను 105 ఫీవర్ లో ఉన్నా. సో 105 ఫీవర్ తగ్గట్లేదు అని చెప్పి అలోపతి డాక్టర్ నాకు పారాసిటమాల్ 1 గ్రామ్ ఇంజెక్షన్ చేయించారు, ఐవి ఇంజెక్షన్ పెట్టారు. ద మూమెంట్ పారాసిటమాల్ ఐవి ఇంజెక్షన్ పెట్టినప్పుడు టెంపరేచర్ డ్రాప్ అయిపోయింది ఇమీడియట్ గా. విత్ ఇన్ 1 డే 105 ఫీవర్ కాస్త కంప్లీట్ గా 99, 100కి వచ్చేసింది ఫీవర్. కానీ ద నెక్స్ట్ మూమెంట్ నాకు గ్యాస్పింగ్ స్టార్ట్ అయింది, బ్రీతింగ్ అందకపోవటము, టిపికల్ కోవిడ్ లక్షణాలు. ఎప్పుడు బ్రీతింగ్ డిఫికల్టీ, చెస్ట్ టైట్నెస్ వచ్చేయటము, గాలి సరిపోకపోవటము, ఎయిర్ హంగర్ లాగా రావటము, ఈ ఈ టిపికల్ సిమ్టమ్స్ డెవలప్ అయిపోయినాయి. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. టెంపరేచర్ వచ్చినప్పుడు టెంపరేచర్ ని మనం తగ్గించడం ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు ఫిజికల్ జనరల్స్ కానీ మెంటల్ జనరల్స్ కానీ ఎలా ఉన్నాయి అనేది చూసుకోవాలి. ఫిజికల్ జనరల్స్ అంటే మనకి అపటైట్ కానీ, థర్స్ట్ కానీ, బౌల్ మూమెంట్స్ కానీ, డిశ్చార్జెస్ కానీ ఇవి ఎలా ఉన్నాయో చూసుకోవాలి. మెంటల్ జనరల్స్ అంటే వీడి ఓరియంటేషన్ ఎట్లా ఉంది, ఆన్సరింగ్ టు ద పాయింట్ ఎట్లా ఉంది, వీడి ఎమోషనల్ బ్యాలెన్స్ ఎట్లా ఉంది, ఇవన్నీ చూసుకోవాలి. ఇవి పర్ఫెక్ట్ గా ఉంటే టెంపరేచర్ 1-2 రోజులు కంటిన్యూ అయినా టెంపరేచర్ నార్మల్ అవుతుంది, కంగారు పడద్దు. మనం వేసిన మందు ఏదైతే ఉందో ఆ మెడిసిన్ కరెక్ట్ గానే వర్క్ చేస్తుందని అర్థం. అలా కాకుండా టెంపరేచర్ కంటిన్యూ అవుతుందని మనం అగ్రెసివ్ గా డెసిషన్ తీసుకుని ఆ రోజు మెడిసిన్ మార్చటమో, లేకపోతే హైయర్ పొటెన్సీనో లోయర్ పొటెన్సీనో మనం ఇష్టం వచ్చినట్టు ఆటలాడితే మాత్రం లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్స్ లో చాలా డేంజరస్ కండిషన్స్ లోకి వెళ్ళిపోతారు పేషెంట్స్. ఇది మాత్రం మిగతాయి మనం ఎన్ని నేర్చుకున్నా ఈ పాయింట్ మనం నేర్చుకోకపోతే మనం నేర్చుకున్న నాలెడ్జ్ అంతా వేస్టే. అంటే రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోకపోవటం అనేది చాలా చాలా అడ్వర్స్ ఎఫెక్ట్స్ తీసుకొస్తుంది, పర్టికులర్ గా ఈ లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్స్ లో.
సో ఈ పాయింట్ ఒకటి మనం చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఇదేంటి అమ్మోనియం కార్బ్ కూడా చెప్పుకున్నాం కదా. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ మనం బ్యాక్ కంపారిజన్ లోకి వద్దాం. బ్యాప్టిషియా, ఆర్నికా అండ్ పైరోజన్. ఆ ఫేస్ అపియరెన్స్ చూస్తే డస్కీ ఫేస్ అంటే మొహం అంతా కూడా మనకు ఒక రకమైన డల్నెస్, అంటే మొహానికి ఏదో ఒక డల్ కోటింగ్ వేస్తే ఎలా ఉంటుందో అట్లాంటిది ఉంటుంది అనమాట. హెవీ అండ్ ఫ్లష్డ్ అంటే మొహం ఉబ్బిపోయి ఆ టైప్ లో ఉంటుంది. ఆర్నికా వాడి ఫేస్ ఎలా ఉంటుందంటే హాట్ గా ఉంటుంది, హాట్ రెడ్ ఫేస్ ఉంటుంది, బ్రూయిజ్డ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. పెయిన్స్ ఉంటే ఈ ఎక్స్ప్రెషన్, ఇది పెయిన్స్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది కదా. మనకు పెయిన్ వచ్చినప్పుడు మనకి ఏదైనా నొప్పి కలిగితే ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఉంటుందో ఫేస్ లో, ఆ ఎక్స్ప్రెషన్ ఆర్నికా వాడి దగ్గర ఉంటుంది. ఈ పైరోజనం వాడి దగ్గరికి వచ్చేసరికి ఫేస్ వచ్చి పేల్ గా ఉంటుంది అండ్ యాంగ్షియస్ లుక్, ఏమైపోతుందో అనే యాంగ్షియస్ లుక్ అనేది ఉంటుంది. అండ్ వీడిది కూడా పైరోజనం వాడిది కూడా బెసార్టెడ్ ఫేసే. బట్ ఆ బెసార్టెడ్ ఫేస్ తో పాటు యాంగ్జైటీ ఎక్స్ప్రెషన్ అనేది కనపడుతుంది పైరోజనంలో. బ్యాప్టిషియాలో అది వచ్చేసరికి మనకి డ్రౌజీ స్టేట్ లాగా ఎక్స్ప్రెస్ అవుతుంది. పైరోజనంలోకి వచ్చేసరికి వాడి ఫేస్ యాంగ్షియస్నెస్, టాక్సిక్ లుక్, యాంగ్షియస్ లుక్ ఉంటుంది పైరోజనంలో. సో ఇవన్నీ మనం ప్రాక్టికల్ గా అంటే పాయింట్స్ గుర్తు పెట్టుకోండి. మనకి చిన్న చిన్న డిఫరెన్సియేషన్ పాయింట్స్ అన్నమాట. 1కి 2 యాడ్ అని అయితే పైరోజనంలో కంపల్సరీగా మీకు ఆ పల్స్ అండ్ టెంపరేచర్ డిస్పారిటీ మాత్రం 99% కేసుల్లో ఫెయిల్ అవ్వదు. దాంతో పాటు ఈ పేల్ ఫేస్, వాడి నుంచి వచ్చే అఫెన్సివ్ డిశ్చార్జెస్, ఆ యాంగ్జైటీ లుక్, ఇవన్నీ కూడా మనకి యాడ్ ఆన్ పాయింట్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి టంగ్ అపియరెన్స్ ఎట్లా ఉంటుంది. మనం టంగ్ కూడా మనకి చాలా సార్లు మంచి మంచి ఇండికేషన్స్ ఇస్తాయి. మనకి ఆంటిమ్ ఫ్రూట్ టంగ్ తెలుసు కామన్ గా అందరికి, రూస్టాక్స్ టంగ్ తెలుసు, లెక్సిస్ టంగ్ తెలుసు. సో ఇలా ఇక్కడ కూడా టంగ్ కూడా ఏంటంటే మనకి బ్యాప్టిషియాలోకి వచ్చేసరికి బ్రౌన్ థిక్ విత్ రెడ్ ప్యాపిల్లే అంటే టంగ్ మీద ఉండే చిన్న చిన్న ఉడుపల్ లాంటివి ఉంటాయి, వాటిని ప్యాపిల్లే అంటారు. అవి బాగా ప్రామినెంట్ గా ఉండి బాగా రెడ్డిష్ గా ఉంటాయి బ్యాప్టిషియా కేసుల్లో. టంగ్ చూస్తే మనకి ఏంటంటే ఒక రకమైన బ్రౌన్ కోటింగ్ లాగా ఉంటుంది. యాంటిమ్ క్రూడ్ వాడికి ఎలాగైతే వైట్ కోటెడ్ టంగ్ ఉంటుందో వీడికి బ్రౌన్ కోటెడ్ టంగ్ ఉంటుంది. ఆర్నికాలో వచ్చేసరికి క్లీన్ టంగ్ ఉంటుంది, అన్లెస్ అదర్వైజ్ ఏదైనా ఒక ఇంజరీ ఎఫెక్ట్ ఏదైనా ఉంటే తప్ప. మామూలుగా అయితే ఆర్నికా వాడికి టంగ్ ఇండికేషన్స్ ఏం లేవు, క్లీన్ టంగ్ ఉంటుంది. వీడికి పైరోజనంకి వచ్చేసరికి టంగ్ ఫ్లాబీగా అయిపోతుంది. ఫ్లాబీగా అంటే నార్మల్ గా ఉన్న టంగ్ ఉబ్బిపోతే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనమాట. లార్జ్ ఫ్లాబీ టంగ్ ఉంటుంది, డ్రై ఉంటుంది, బ్రౌన్, వీడికి కూడా బ్రౌన్ కోటింగ్ ఉంటుంది. బట్ బ్యాప్టిషియా వాడికి ఏంటంటే ఓన్లీ బ్రౌన్ కోటింగ్ ఉంటుంది. పైరోజనం వాడికి ఏంటంటే ఫ్లాబీగా అయిపోతుంది టంగ్. అది కూడా అంతే, మనకు ఫ్లాబీగా ఎందుకు అవుతుంది అని అంటే ఈ సెప్టిక్ స్టేట్ ఏదైతే ఉంటుందో బాడీ డికే అయ్యే ముందు మీరు చూడండి ఒక రకమైన స్వెల్లింగ్ లాగా వస్తుంది కదా. సో అలాంటి స్వెల్లింగ్ అంటే బాడీలో టిష్యూస్ అన్ని డికే అయిపోతుంటాయి కదా. సో ఆ డీకేని ఇండికేట్ చేస్తే టంగ్ కూడా ఫ్లాబీగా తయారవుతుంది ఇలా పర్టికులర్ పైరోజనం కేసులు. అంటే ప్రతి రెమెడీలోనూ ప్రతిదీ ఉండాలని ఎక్స్పెక్ట్ చేయద్దండి. ఇక్కడ ఈ టంగ్ ఫ్లాబీగా లేదు కదా నేను పైరోజనం ఇవ్వను అనుకోవద్దు. దిస్ ఈజ్ యాడ్ ఆన్ పాయింట్ టు ద వాట్ సెట్. నేను ఇంతకు ముందు చెప్పిన పల్స్ అండ్ టెంపరేచర్ డిస్పారిటీ, ఇవన్నీ యాడ్ ఆన్ పాయింట్స్ దానికి. అది ఉంటే మిగతా ఏమున్నా ఏం లేకపోయినా పేల్ ఫేస్, బెసార్టెడ్ లుక్ విత్ టెంపరేచర్ పల్స్ డిస్పారిటీ ఉంటే యూ కెన్ గో హెడ్ విత్ పైరోజనం. మేబీ ఆ స్టేట్ లో మీకు 200 కంటే ఎక్కువ అవసరం రాదు అలాంటి పరిస్థితుల్లో. మరీ ఇలాగ టంగ్ ఫ్లాబీగా అయిపోవటము, డ్రైనెస్, వీళ్ళు పైరోజనం వాళ్ళలో కూడా ఒక రకమైన దాన్ని ఏమంటారు డ్రైనెస్ ఆఫ్ టిష్యూస్ ఉంటాయి. సో అది ఆ డ్రైనెస్ అనేది మనకి టంగ్ లో క్లియర్ గా కనపడుతూ ఉంటుంది ఆ డ్రైనెస్ అనేది. ఓకే, సో ఇది పైరోజనం టంగ్. సో మనం సింగిల్ పాయింట్ లో గుర్తుపెట్టుకోవాలి అంటే టైఫాయిడ్ విత్ బ్యాప్టిషియాకి వచ్చేసరికి టైఫాయిడ్ విత్ స్టూపర్, టాక్సిక్ హెవీనెస్, ఫౌల్ వాటర్, డెలీరియం, బాడీ స్కాటర్డ్, ఇది బ్యాప్టిషియా స్టేట్. ఆర్నికా స్టేట్ కి వచ్చేసరికి బ్రూయిజ్డ్ సోర్నెస్, ఫియర్ ఆఫ్ బీయింగ్ టచ్డ్, క్లైమ్స్ టు బి వెల్. క్లైమ్స్ టు బి వెల్ అంటే నేను బాగున్నాను, ఐఎమ్ ఫైన్ అని చెప్తాడు. వీడు సిగ్గా ఉంటాడు బట్ ఐఎమ్ ఫైన్ అని చెప్తాడు. పైరోజనంకి వచ్చేసరికి సెప్టిసిమియా విత్ పల్స్ టెంపరేచర్ మిస్ మ్యాచ్, రెస్ట్లెస్నెస్, ప్యూటరీ ఆర్డర్ అండ్ పాయిజన్ ఫీలింగ్. ఇది అంటే మనం సింగిల్ లైన్ లో గుర్తుపెట్టుకోవాలంటే ఇది బేసిక్ గా ఈ పర్టికులర్ గా ఈ 3 రెమెడీస్ కి మనం చూసుకోవాల్సిన డిఫరెన్సియేషన్. వీటితో పాటు అమ్మోనియం కార్బ్ కూడా డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి యాసిడ్ మ్యూర్ అండి. దిస్ ఇస్ రియల్లీ వండర్ఫుల్ రెమెడీ.
నాకు తెలిసి నా ఎక్స్పీరియన్స్ లో నేను దాదాపు ఈ 20-25 ఇయర్స్ లో ఒక 10 కేసులు మినిమం యాసిడ్ మ్యూర్తో ఆల్మోస్ట్ డెత్ బెడ్ మీద ఉన్న కేసులు బయటకు వచ్చినాయి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ మాకు తెలిసిన డాక్టర్ గారు ఒక ఆఫ్థాల్మాలజిస్ట్ ఉన్నారు. ఆవిడ 20-25 డేస్ నుంచి ఫీవర్తో సఫర్ అవుతున్నారు. ఫీవర్కి ఒక ప్యాటర్న్ లేదు, కంటిన్యూస్ గా ఫీవర్ రన్ అవుతూనే ఉంది. ఇన్స్పైట్ ఆఫ్ అలోపతిక్ మెడికేషన్ ఆవిడ హాస్పిటల్లో అడ్మిట్ చేసి 25 డేస్ నుంచి అన్ని రకాల ఇన్వెస్టిగేషన్స్ చేశారు. ఎన్ని రకాల ఇన్వెస్టిగేషన్స్ అంటే చివరికి స్పైనల్ ఫ్లూయిడ్ కూడా ట్యాప్ చేసి స్పైనల్ ఫ్లూయిడ్ కూడా తీసి దాన్ని కూడా టెస్ట్ చేశారు. ఇన్ఫెక్షన్ ఫోకస్ కనిపించట్లేదు, ఫీవర్ తగ్గట్లేదు. చివరికి పైరెక్సీ ఆఫ్ అన్నోన్ ఆరిజిన్ అని చెప్పి పియుఓ అని చెప్పి అదొక డయాగ్నోసిస్ పెట్టి ఆవిడని హాస్పిటల్లో పెట్టి సిమ్టమాటిక్ గా ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఫీవర్ వస్తే ఫీవర్ మందు వేస్తారు, ఇంకోటి వస్తే ఇంకో మందు వేస్తున్నారు. ఇలా వేసుకుంటూ వస్తున్నారు. దాదాపు 20-25 డేస్ గడిచిపోయినాయి. పేషెంట్ ఏ స్టేట్ లోకి వెళ్ళిపోయిందంటే, నాకు ఆవిడ బాగాలేదు అని తెలిసేసరికి నాకు 25 డేస్ తర్వాత కానీ తెలియలేదు. సరే, నా క్లోజ్ ఫ్రెండ్ నేను తను చూడడానికి హాస్పిటల్కి వెళ్ళాను. ఒక రినౌన్ హాస్పిటల్లో ఉంది ఆవిడ, అలోపతి హాస్పిటల్లో. ఆమె చూడడానికి అని చెప్పి హాస్పిటల్ మామూలుగా జస్ట్ పలకరించి వద్దామని చెప్పి హాస్పిటల్కి వెళ్ళా. బట్ ఆవిడ స్టేట్ చూస్తే ఈ రోజు వదిలేస్తే రేపు ఉంటుందా లేదా అనిపించింది చూడగానే, మనిషిని చూడగానే. ఐ వాజ్ జస్ట్ లైక్ షాక్ టు సీ హర్ అనమాట. ఏంటి ఇలా అయిపోయింది అనే స్థితిలోకి వెళ్ళిపోయిందమ్మా. ఏంటి అంటే, ఆవిడ చెయ్యి ఆవిడ తీసి పక్కన పెట్టుకోవాలంటే కళ్ళతో సైగలు చేస్తుంది. చెయ్యి లేపటం కూడా కాదు, కళ్ళతో సైగలు చేస్తుంది దగ్గరకు రమ్మని. పిలిచి ఈ చెయ్యి తీసి ఇలా పెట్టు అని చెప్పి నిదానంగా చాలా స్లోగా ఈ చెయ్యి తీసి పక్కన పెట్టు గీత అని అడుగుతా. అంటే ఏంటంటే ఎంత ఎక్స్ట్రీమ్ వీక్నెస్ లోకి వెళ్ళిపోయిందంటే అమ్మ, తన చెయ్యి కూడా తను తీసి పక్కన పెట్టుకోలేనంత ఎక్స్ట్రీమ్ వీక్నెస్. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, యాసిడ్ మ్యూరియాటికం వీక్నెస్ లో స్పింక్టర్స్ వాటి కంట్రోల్ లాస్ అయిపోతాయి. ఆ వీక్నెస్ ఎంత వీక్నెస్ లోకి వెళ్ళిపోతుందంటే, స్పింక్టర్ అంటే మనకి బాడీలోంచి బయటకు వచ్చే ఫ్లూయిడ్స్, అదే యానల్ స్పింక్టర్ కానీ లేకపోతే యూరెథ్రల్ స్పింక్టర్ కానీ, ఇవన్నీ కూడా ఒక స్పింక్టర్ కంట్రోల్లో ఉంటాయి. మనకు ఒకసారి యూరిన్ పాస్ చేయాలి అనే థాట్ వచ్చిన తర్వాత వెంటనే బయటకు వచ్చేది. మనం ఒక పర్టికులర్ టాయిలెట్ వరకు వెళ్ళిన తర్వాత, టాయిలెట్ ది సీట్ మీద కూర్చున్న తర్వాత మన బ్రెయిన్ ఓకే దిస్ ఈస్ ద టైమ్ టు యూరినేట్ అని బ్రెయిన్ సిగ్నల్ ఇస్తే అప్పుడు మన యూరినరీ స్పింక్టర్ ఓపెన్ అవుతుంది, అప్పుడు యూరిన్ పాస్ అవుతుంది. ఇది స్పింక్టర్ కంట్రోల్ అంటే నార్మల్ స్టేజ్ లో. ఈ యాసిడ్ మ్యూరియాటికం వాడికి ఏంటంటే ఆ స్పింక్టర్ కంట్రోల్ ఉండదు. వాడికి థాట్ వచ్చేదాకా కూడా ఉండదు. ఆ యూరిన్ కలెక్ట్ అయితే స్పింక్టర్ వీక్ అయిపోయి ఉంటుంది, ఓపెన్ అయిపోయి ఉంటుంది, దాన్ని యూరిన్ లీక్ అయిపోతూ ఉంటుంది. వీడికి రెక్టంలో మోషన్ కలెక్షన్ అయితే ఆ స్పింక్టర్ కంట్రోల్ తో సంబంధం లేదు, స్టూల్ పాస్ అయిపోతా ఉంటుంది. వీడు వాష్రూమ్కి వెళ్ళే వరకు కూడా ఆగదన్నమాట, దారిలోనే అయిపోతూ ఉంటుంది. అంటే ఇది స్పింక్టర్ కంట్రోల్ రాస్ అనేది చాలా వాటిలో ఉంటుంది. బట్ యాసిడ్ మ్యూరియాటికం స్టేట్ అంటే విత్ ఎక్స్ట్రీమ్ వీక్నెస్. ఆ ఫీవర్ స్టేట్ కానీ ఇన్ని రోజులు ఆ టెంపరేచర్ రన్ అయ్యి మొత్తం బాడీ కంప్లీట్ గా వైటాలిటీ లాస్ అయిపోయి, ఆ వైటాలిటీ లాస్ యాసిడ్ మ్యూర్ లో ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉంటుందంటే స్పింక్టర్ కంట్రోల్ లాస్ లాగా కనపడుతుంది. ఆ స్పింక్టర్ కంట్రోల్ లాస్ ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎంత వీక్నెస్ అంటే, తన బ్రెయిన్ ఇచ్చే ఆర్డర్స్ ని బాడీ ఒబే చేయదు, అంత వీక్నెస్ స్టేట్ లోకి వెళ్ళిపోతుంది. అంటే తనకి చెయ్యి కదపాలి అనే థాట్ వచ్చినప్పుడు బ్రెయిన్ లో దాని యాక్షన్ మోటార్ ఫంక్షన్ ద్వారా మన చెయ్యి కదపటం అనే ప్రాసెస్ జరుగుతుంది. మైండ్ లో వాడికి చెయ్యి కదపాలి అనే థాట్ వస్తుంది, కానీ ఆ సిగ్నల్ అనేది బాడీ ఒబే చేయలేని స్టేట్ లో ఉంటుంది అనమాట. అంత ఎక్స్ట్రీమ్ వీక్నెస్. నేను వీక్నెస్ గురించి మాట్లాడుతున్నా, పారాలిసిస్ కాదు. వీక్నెస్ వేరు, పారాలిసిస్ వేరు. ప్లీజ్ ఈ చిన్న పాయింట్ డిఫరెన్సియేషన్ అర్థం చేసుకోండి. పారాలిటిక్ స్టేట్ కాదు, మూమెంట్ ఉంటుంది, బాడీ మూమెంట్స్ ఉంటాయి వీళ్ళకి. బట్ బాడీ ఎంత వీక్ గా ఉంటుందంటే తన చెయ్యి కూడా తను తీసి పక్కన పెట్టుకోలేనంత నీరసంగా ఉంటుంది. అది నీరసం. పారాలిటిక్ స్టేట్ లో ఏంటంటే ఈ బ్రెయిన్ సిగ్నల్స్ బాడీకి రీచ్ అవ్వవు అసలు కంప్లీట్ గా. అది పారాలిటిక్ స్టేట్ అనేది తర్వాత మాట్లాడుకుందాం, అది ఇప్పుడు టాపిక్ కాదు. బట్ ఆ వీక్నెస్ కి పారాలిసిస్ కి చిన్న డిఫరెన్సియేషన్ మాత్రం దయచేసి అర్థం చేసుకోండి. సో ఈ యాసిడ్ మ్యూర్ లో ఏమవుతుందంటే ఆ ఎక్స్ట్రీమ్ వీక్నెస్ ఉంటుంది. ఆ ఎక్స్ట్రీమ్ వీక్నెస్ లో మనకి కనిపించే పాయింట్స్ ఏంటంటే, తన బాడీ మూవ్మెంట్స్ కూడా తనంతా తాను చేసుకోలేరు. అంటే తన కాళ్ళు, తన చేతులు వాళ్ళంతా వాళ్ళు కదుపుకోలేరు. జస్ట్ ఎలాగంటే ఒక ఆల్మోస్ట్ డెడ్ బాడీకి దానికి ఓన్లీ బ్రీతింగ్ మాత్రమే నడుస్తూ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది యాసిడ్ మ్యూర్ స్టేట్. దీనిలో మనం పైరోజన్లో చెప్పుకున్నట్టు ప్యూట్రిఫైడ్ ఇవి కానీ, బ్యాప్టిషియాలో చెప్పుకున్నట్టు డ్రౌజీ స్టేట్ కానీ,
ఆర్నికాలో చెప్పుకున్నట్టు సోర్నెస్ కానీ బాడీ సోర్నెస్ కానీ ఇట్లాంటివి ఏవి ఉండవు. యాసిడ్ మ్యూరియాటికంలో మనకి ఎదురుగుండా చూడగానే ఫస్ట్ కనపడి ఏంట్రా ఇంత వీక్ అయిపోయాడు అనిపిస్తుంది. ఆ వీక్నెస్ ఎక్స్ప్రెషన్ స్పింక్టర్ కంట్రోల్ లాస్. ఇంకా ఇవన్నీ ఇండిఫరెన్స్, అపతి, అన్కాన్షియస్ స్టేట్, లేకపోతే పెరాలసిస్ అండ్ వీక్నెస్ కదండి, పెరాలిటిక్ వీక్నెస్. నేను ఏదో టైపింగ్ ఎర్రర్ చేశాను, అది పెరాలిటిక్ వీక్నెస్ అంటారు. ఆల్మోస్ట్ ప్యారలైజ్ అయిపోయాడా అన్నంత నీరసం, పెరాలసిస్ కాదు అది. ఓకే, నెక్స్ట్ ఎగ్జాషన్ అండ్ కొలాప్స్. ఎగ్జాషన్ అంటే మీకు తెలుసు కదా, బాగా పూర్తిగా డస్సిపోయాడు అంటారు కదా, దాన్ని ఎగ్జాషన్ అంటారు. ఎక్స్ట్రీమ్ ప్రోస్ట్రేషన్, బాగా వీక్నెస్ ఉంటుంది అంటే ప్రోస్ట్రేషన్ లో హైయెస్ట్ డిగ్రీని ఎక్స్ట్రీమ్ ప్రోస్ట్రేషన్ అంటారు. ఊరికే మనకు జస్ట్ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, మనకు జ్వరం వచ్చిన రోజు, ఒక రోజు ఫస్ట్ రోజు రెండో రోజు వచ్చే వీక్నెస్ కిను ఒక 20 రోజులు ఒక నెల రోజులో లంకణాలు చేస్తే వచ్చే నీరసానికి డిఫరెన్స్ ఉంటుంది కదా. సో ఫీవర్ వచ్చిన తర్వాత ఒక రోజు రెండు రోజుల్లో వచ్చే నీరసాన్ని నీరసం అంటారు. అదే మనకు ఫీవర్ వచ్చిన తర్వాత 20 రోజులు లేకపోతే ఒక నెల రోజుల్లో లంకణం చేసిన తర్వాత వచ్చేది ప్రాస్ట్రేషన్. ఆ ప్రాస్ట్రేషన్ అనేది ఏంటంటే ఎక్స్ట్రీమ్ డిగ్రీ ఆఫ్ వీక్నెస్ ని ప్రాస్ట్రేషన్ అంటారు. అక్కడ మనకు రెమెడీ అండర్స్టాండింగ్ మారిపోతూ ఉంటుంది. వాడు వీక్నెస్ స్టేజ్ లో ఉన్నాడా లేకపోతే ఎక్స్ట్రీమ్ ప్రాస్ట్రేటెడ్ స్టేట్ లో ఉన్నాడా. బ్యాప్టిషియా చూస్తే వీక్నెస్, యాసిడ్ మ్యూరియాటికం చూస్తే ప్రాస్ట్రేషన్, అది డిఫరెన్స్. సో ఇంకొక పాయింట్, ఈ ప్రాస్ట్రేషన్ కి మనకి ఎలా అర్థం చేసుకోవాలంటే స్లైడింగ్ డౌన్ ఇన్ బెడ్. మామూలుగా మనం మంచం మీద పడుకోవాలనుకుంటే ఏం చేస్తాం, నడుచుకుంటూ వెళ్తాం, మంచం మీద కూర్చుంటాం, నిదానంగా మన బాడీని తీసుకెళ్లి మనం బెడ్ మీద వాలుస్తాం. ఈ యాసిడ్ మ్యూరియాటికం వాడు ఎలా ఉంటాడంటే, వాడు ఎక్కడికో వాష్రూమ్కి వస్తే ఎవడన్నా అసలు ఇంకొకటి సపోర్ట్ లేకుండా వాడంతటా వాడు లేసి వాష్రూమ్కి వెళ్ళి వాష్రూమ్కి తీసుకొచ్చిన తర్వాత మనం మంచం మీద కూర్చోబెడితే మన బాడీని బ్యాలెన్స్డ్ గా పడుకుంటాం నార్మల్ గా. అయితే వీడు ఏం చేస్తాడంటే దబ్బమంట మనం ఏదైనా ఒక వస్తువుని తీసుకెళ్ళి అలా పడేస్తే ఎలా పడిపోతుందో అలా పడిపోతాడు మంచం మీద. అది వీడి వీక్నెస్ కి ఇండికేషన్, వీడి ప్రాస్ట్రేషన్ కి ఇండికేషన్. స్లైడింగ్ డౌన్ ఇన్ బెడ్, జారిపోతాడు మంచం మీద, అంతేగాని నార్మల్ గా పడుకోడు. జారిపోవడానికి నార్మల్ గా పడుకోవడానికి డిఫరెన్స్ ఉంది కదా. సో వీడు అలా స్లైడింగ్ డౌన్ ఇన్ బెడ్ అనేది యాసిడ్ మ్యూరియాటికం వాడికి అనదర్ ఇండికేషన్, వాడి ప్రోస్ట్రేషన్ కి ఇండికేషన్ అది. అఫ్ కోర్స్ బిసార్టెడ్ డ్రంకెన్ అపియరెన్స్ ఇదంతా కూడా నార్మల్ గా ఈ సెప్టిక్ స్టేట్స్ లో అన్నిట్లోనూ కామనే. అది బ్యాప్టిషియాలో కావచ్చు, పైరోజన్ లో కావచ్చు, మ్యూరాటిక్ యాసిడ్ లో కావచ్చు, వీటన్నిటిలో కూడా కామన్ గానే ఉంటుంది. సెప్టిక్ స్టేట్ అంటేనే ఈ బిసార్టెడ్ ఫేస్ అనమాట, డ్రంకెన్ ఫేస్ అపియరెన్స్ అనమాట. సో ఇది. ఇక మిగిలిన విషయాలు, బ్లూయిష్ డస్కీ పర్పులిష్ కలర్ ఆఫ్ ద ఫేస్, డార్క్ రింగ్ అరౌండ్ ద ఐస్, ఇది ఒకటి యాసిడ్ మ్యూరియాటికం ఇంకొక స్ట్రాంగ్ ఇండికేషన్. వీడి నాలుక చాపమంటే ఓపిక ఉండదు కదా వీడికి, నాలుక చాపమంటే నాలుక బయటికి చాపితే అది వణికిపోతా ఉంటుంది. అంటే నాకు రావట్లేదు అది. నాలుక పూర్తిగా బయటికి చాపితే ట్రంబుల్ వణుకుతుంటుంది టంగ్, అంత నీరసంగా ఉంటుంది అది మీడియం. లిప్స్ వచ్చి డ్రై క్రాక్డ్ లిప్స్ ఉంటాయి. యాసిడ్స్, మీరు ఎనీ యాసిడ్స్ తీసుకోండి, వాటిలో డ్రైనెస్ అనేది కామన్. ఎందుకంటే మన బాడీలో ఉన్న ఫ్లూయిడ్స్ అన్నింటినీ కూడా ఇవాపరేట్ చేసేస్తాయి యాసిడ్స్. సో అందుకని ప్రతి యాసిడ్, ఏ యాసిడ్ రెమెడీ అయినా చూడండి, దాదాపుగా 90% యాసిడ్స్ అన్నిట్లో కూడాను డ్రైనెస్ అనేది కామన్ ఫీచర్. నెక్స్ట్ జా డ్రాప్స్ ఫ్రమ్ వీక్నెస్. మీకు జా డ్రాప్ అంటే మేబీ మీ ఇళ్లలో బాగా పెద్దవాళ్ళు, ఏజ్డ్ పీపుల్, కొన్ని రోజుల పాటు వాళ్ళకి ఎక్కువ డైట్ లేకుండా ఓన్లీ స్మాల్ క్వాంటిటీస్ ఆఫ్ లిక్విడ్స్ మీద సర్వైవ్ అవుతున్న వాళ్ళని చూస్తే వాళ్ళ జా వచ్చి ఇలాగా అలా ఓపెన్ అయిపోయి ఉంటుంది కంటిన్యూస్ గా. నోరు ముయ్యండి అని చెప్తా ఉంటారు చాలా సార్లు తెలియక వాళ్ళ అటెండెంట్స్. ఆ జా డ్రాప్ అనేది యాసిడ్ మ్యూరియాటికం ఇండికేషన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇండికేషన్ యాసిడ్ మ్యూరియాటికంలో. జా డ్రాప్ ఒకటి, డ్రైనెస్ ఒకటి, నెక్స్ట్ డార్క్ రింగ్స్ అరౌండ్ ద ఐస్ ఒకటి, పారాలిటిక్ వీక్నెస్ ఒకటి, నెక్స్ట్ స్లైడింగ్ డౌన్ ఇన్ బెడ్, స్పింక్టర్ కంట్రోల్ లాస్. ఈ పాయింట్స్ యాసిడ్ మ్యూరియాటిక్, ఈ పాయింట్స్ మీకు ఎలాంటి డిసీజ్ స్టేట్ లో కనపడివ్వండి, ఇది మేబీ ఫీవర్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కంప్లైంట్ కావచ్చు, ఈ స్టేట్ మనకు కనపడిందంటే బ్లైండ్ గా యాసిడ్ మ్యూరియాటికం పనిచేస్తుంది వీటిలో. అండ్ దీని ఇమీడియట్ కాంటెంపరీ యాసిడ్ ఫాస్ఫారికం ఉంది. దానిలో ఏంటంటే వీడికి మైండ్ ఎక్స్ట్రీమ్ గా వీక్ అయిపోతుంది. అంటే వీడు ఏం ఆన్సర్ చేయాలనుకుంటాడో ఆన్సర్ వెంటనే గుర్తురాదు. నీ పేరు ఏంటి అంటే వాడి పేరు గుర్తురాదు, వాడికి తెలియక కాదు, వాడి పేరు గుర్తురాదు అనమాట. లేకపోతే ఏదైనా విషయం ఆలోచించి చెప్పాలంటే వాడు ఆలోచించలేడు, థాట్ ప్రాసెస్ ఉండదు.
అండ్ రెండోది ఏంటంటే అంత ఓపిక ఉండదు వీడికి, ఆలోచించాలి అన్నంత ఓపిక రాదన్నమాట వీడికి. అంటే మెంటల్ గా వీక్నెస్ ఉంటుంది, ఫిజికల్ గా ఈ బాడీ మూమెంట్స్ ఫిజికల్ గా వీక్నెస్ ఉంటుంది కానీ యాసిడ్ మ్యూర్ ఉన్నంత వీక్నెస్ యాసిడ్ ఫాస్ట్ లో ఉండదు. యాసిడ్ ఫాస్ఫోరికంలో మెంటల్ వీక్నెస్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఫిజికల్ గా వీక్ గా ఉంటాడు కానీ బట్ యాసిడ్ మ్యూర్ అంత వీక్ కాదు. ఈ చిన్న డిఫరెన్సియేషన్ మనకి యాసిడ్ మ్యూర్, యాసిడ్ ఫాస్ ఈ రెండు దాదాపు సెప్టిక్ ఫీవర్స్ లో చాలా వండర్ఫుల్ గా వర్క్ చేస్తాయి. ఈ వీక్నెస్ అనేది మనకి డామినేట్ చేస్తాయి. బ్యాప్టిషియా పైరోజనంలో అఫెన్సివ్నెస్, డిశ్చార్జెస్ అది డామినేట్ చేస్తే యాసిడ్ మ్యూరియాటికంలో, యాసిడ్ ఫాస్ఫారికంలో వీక్నెస్ డామినేట్ చేస్తుంది. సో మనకి అన్ని ఫీవర్స్ లోను, అన్ని కేసెస్ లోను అన్ని రకాల సిమ్టమ్స్ కనపడతాయి. డామినేటింగ్ సిమ్టమ్ ఏది, ఆ డామినేటింగ్ సిమ్టమ్ ఏ డ్రగ్ కి ఇండికేట్ చేస్తుంది, దీన్ని బేస్ చేసుకుని మనం రెమెడీ సెలెక్షన్ చేసుకోవాలి ఈ లైఫ్ సేవింగ్ సిచ్యువేషన్స్ లో. ఐ థింక్ పర్లేదండి, అర్థమవుతుందా? స్పీడ్ ఓకేనా మీకు? ఎక్సలెంట్ మేడం, నో డౌట్. ఓకే సార్, థ్యాంక్ యూ. కేసు ఏమైంది మేడం? సార్ థ్యాంక్ యూ సార్. ఈ ప్యూట్రిడ్ ఫీవర్స్ లో ఇంకొక డ్రగ్ ఒకటి ఉంది, లెప్టాండ్రా అని చెప్పి. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వండర్ఫుల్ డ్రగ్ అండ్ లైఫ్ సేవింగ్ డ్రగ్. మనకి చాలా మందికి ఇది అన్నోటీస్డ్ గా వెళ్ళిపోతుంటుంది ఈ లెప్టాండ్రా అనే డ్రగ్. ఇది పర్టికులర్ గా ఏంటంటే జనరల్ సెప్టిక్ స్టేట్స్ కన్నా కూడా జిఐ కండిషన్స్ అంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సెప్టిక్ స్టేట్స్, లివర్ కండిషన్స్ లో ఇది చాలా వండర్ఫుల్ గా పనిచేస్తుంది. అంటే పర్టికులర్ గా లివర్ యాబ్సెస్ కేసెస్ లో లెప్టాండ్రా అనేది వండర్ఫుల్ రెమెడీ అసలు. ఇక్కడ నాకు ఒక చిన్న కేసు గుర్తుంది. నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన వెరీ బిగినింగ్, మేబీ ఐ థింక్ 2001 ఆ టైంలో మన డిస్పెన్సరీ సర్వీస్ చేస్తారు వాళ్ళు. వాళ్ళ మదర్ కి లివర్ యాబ్సెస్ వచ్చింది. ఆ లివర్ యాబ్సెస్ వచ్చి లివర్ యాబ్సెస్ బర్స్ట్ అయిపోయింది లోపల. బర్స్ట్ అయిపోయి మొత్తం పస్ అంతా అబ్డామిన్ లోకి డ్రైన్ అవుట్ అయిపోయింది. అది అబ్డామిన్ లోకి డ్రైన్ అవుట్ అవటం మూలంగా మొత్తం కంప్లీట్ గా పెరిటోనైటిస్ అంటారు. అబ్డామిన్ లో ఏదైనా ఒక సెప్టిక్ మెటీరియల్ ఉంటే కనుక దానికి రియాక్షన్ గా ఏం చేస్తాయంటే మొత్తం ఇంటెస్టైన్స్ అన్ని మూవ్మెంట్ ఆపేస్తాయి. అండ్ అబ్డామిన్ లో మనకు పెరిటోనియం అనే ఒక మెంబ్రెయిన్ ఉంటుంది. ఆ పెరిటోనియం అనే మెంబ్రెయిన్ ఏం చేస్తుందంటే ఎక్కడైతే సెప్టిక్ మెటీరియల్ ఉంటుందో ఆ సెప్టిక్ మెటీరియల్ అంతా ఒక పక్కకి ఒక కవర్ లాగా, ఒక పౌచ్ లాగా చేసేసి దాన్ని లోకలైజ్ చేసేస్తుంది. ఇదంతా బాడీ డిఫెన్స్ మెకానిజం. ఈ బాడీ డిఫెన్స్ మెకానిజం ప్రాసెస్ లో మనకి సిమ్టమ్స్ తెలుస్తాయి బయటికి. సో ఈ పేషెంట్ ఇలాంటి పెరిటోనైటిస్ వచ్చిన కండిషన్ ఉన్న పేషెంట్స్ ని చూస్తే వాడి అబ్డామిన్ మనకి టచ్ చేస్తే, మామూలుగా మనకి అబ్డామిన్ టచ్ చేస్తే ఒక సాఫ్ట్నెస్ తెలుస్తుంది, అంటే మనం టచ్ చేస్తే పంపినెస్ తెలుస్తుంది కదా. వీడి పెరిటోనైటిస్ వచ్చిన కేసులో మనం అబ్డామిన్ టచ్ చేస్తే ఎలా ఉంటుందంటే, మీరు ఒక కార్డు బోర్డుని టచ్ చేస్తే ఎట్లా ఉంటుంది, ఒక హార్డ్ అంటే ఒక టేబుల్ నో లేకపోతే ఒక కార్డు బోర్డ్ నో టచ్ చేస్తే ఎలా ఉంటుందో టిపికల్ గా అలాంటి హార్డ్నెస్ ఉంటుంది. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ ఇండికేషన్. మనము ఈ ఇండికేషన్ కంపల్సరీగా ఎవరైనా కడుపులో నొప్పి అనే ఒక సిమ్టమ్ చెప్పి పేషెంట్ కి బవల్ మూమెంట్ ఉండదు, కింద నుంచి ఫ్లాటస్ పోదు, పైనుంచి ట్రైన్పులు అట్లాంటివి రావు, పొట్ట టైట్ గా ఉంది అని చెప్తే పొట్ట మనం టచ్ చేసి పొట్ట స్టేట్ ఎట్లా ఉంది అనేది కంపల్సరీగా తెలుసుకోవాలి. ఒకవేళ వాడు పెయిన్ అంటే లోకలైజ్డ్ పెయిన్ ఎక్కడ ఉంది, ఏ లొకాలిటీలో ఉంది అనేది కంపల్సరీగా తెలుసుకోవాలి. సో ఈ పేషెంట్ కి ఆ కార్డ్బోర్డ్ రిజిడిటీ అనేది నేను అప్పటి వరకు మెటీరియల్ అదే మెడిసిన్ టెక్స్ట్ బుక్ లో చదువుకోవడమే. కార్డ్బోర్డ్ రిజిడిటీ అనేది పెరిటోనైటిస్ అంటే కార్డ్బోర్డ్ రిజిడిటీ ఆఫ్ అబ్డామిన్ ఉంటుంది, అబ్డామిన్ టచ్ చేస్తే కార్డ్బోర్డ్ టచ్ చేస్తే ఎట్లా ఉంటుందో అలా హార్డ్ గా ఉంటుంది అనేది అప్పుడు పుస్తకాల్లో చదువుకోవడమే. ప్రాక్టికల్ గా ఫస్ట్ టైం ఆ కేసులో చూశాను. సో అది చూసిన వెంటనే ఆవిడ పరిస్థితి ఏంటంటే అప్పటికే ఆవిడకి ఫీవర్ ఉంది, బాడీ ఈ అబ్డామిన్ అంతా అలా కూడా కంప్లీట్ గా రిజిడ్ గా అయిపోయింది. తనకి యూరిన్ పాస్ అవ్వట్లేదు, ఫ్లాటస్ పోవట్లేదు, పైనుంచి త్రేన్పులు రావట్లేదు, పొట్టంతా టైట్ గా ఉంది, నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పి పేషెంట్ కంప్లైంట్ చెప్తుంది. సో ఇదేంటంటే నేను చూడగానే ఫస్ట్ సస్పెక్ట్ చేసింది ఏంటంటే అపెండిసైటిస్ ఏమైనా వచ్చిందేమో, అపెండిక్స్ బర్స్ట్ అయ్యి ఇలాంటి స్టేట్ లోకి ఏమైనా వచ్చిందేమో ఇమీడియట్ గా అలోపతి హాస్పిటల్లో అడ్మిట్ చేసాం కేసుని. అడ్మిట్ చేసిన తర్వాత వీళ్ళు స్కాన్ చేశారు. స్కాన్ చేసి ఇది పెరిటోనైటిస్ దీని మూలంగా వచ్చింది, లివర్ యాబ్సెస్ మూలంగా వచ్చింది, అది రప్చర్ అవటం మూలంగా వచ్చింది అని చెప్పి వాళ్ళు తేల్చారు. సో ఇవి అతి కష్టం మీద ఆవిడ ఒక స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఒక స్పూన్ ఫుల్ ఆఫ్ స్టూల్ పాస్ చేసింది ఈవిడ, ఈ పేషెంట్. ఆ స్పూన్ ఫుల్ ఆఫ్ స్టూల్ ఎలా ఉందంటే టిపికల్ గా మనకి తారు పోస్తే ఎలా ఉంటుందో అలాంటి బ్లాక్ అన్నమాట.
పేషెంట్ ఇది ఒక్కటే చెప్పింది, ఇలా తారు పోస్తే మనకి నల్లటి లిక్విడ్ ఏదైనా పోస్తే ఎలా అవుతుందో అలా అలా పడింది ప్యాన్ మీద అని చెప్పింది. ఈ ఒక్క ఇండికేషనే బేస్ చేసి ఆ కేసుకి లెఫ్ట్ ఆండ్రా 6 లో ఎవ్రీ 3 hours 4 hours కి లెఫ్ట్ ఆండ్రా 6 స్టార్ట్ చేసాం. ఆవిడకి ఏంటంటే ఇది ఆల్రెడీ అలోపతి హాస్పిటల్లోనే ఉంది పేషెంట్, వీడికి యాంటీబయాటిక్స్ ఇచ్చారు, ఆ పెరిటోనైటిస్ అది రిలీజ్ చేస్తే తప్ప మనం సర్జరీ చేసి అబ్డామిన్ క్లీన్ చేయడానికి వీలు కాదని చెప్పి సర్జన్ ఏం చేశాడు, ఐవీ యాంటీబయాటిక్స్ పెట్టారు. సరే, దాంతో పాటు మేము సైమిల్టేనియస్ లెఫ్ట్ ఆండ్రా 6 3 hourly స్టార్ట్ చేసాము. ఒక 4-5 డోసెస్ లెఫ్ట్ ఆండ్రా 6 పడిన తర్వాత ఈవిడ నేను మోషన్కి వెళ్ళాలి అని చెప్పి మోషన్కి వెళ్ళింది, టాయిలెట్కి వెళ్ళింది. లార్జ్ క్వాంటిటీ ఆఫ్ తారీ స్టూల్, బ్లాక్ అంటే బ్లాక్ అనమాట, ప్యూర్ బ్లాక్ స్టూల్ పాస్ చేసింది. ఆ ప్యూర్ బ్లాక్ స్టూల్ పాస్ చేయడమే దాని నెక్స్ట్ మినిట్ ఒక 1 hour 1.5 hourకి ఆవిడకున్న టెంపరేచర్ అంతా గ్రాడ్యువల్ గా తగ్గుతూ వచ్చింది. అబ్డామిన్ ఏదైతే కార్డ్బోర్డ్ రిజిడిటీ, ఆ హార్డ్నెస్ ఏదైతే ఉందో ఆ అబ్డామిన్ హార్డ్నెస్ రిలీజ్ అయిపోయింది. అండ్ నార్మల్ అబ్డామిన్ ఎట్లా ఉందో అలా వచ్చేసింది. నొక్కితే టెండర్నెస్ కనపడుతుంది, నార్మల్ అబ్డామిన్ ఎలా ఉందో అలా వచ్చేసింది. కొంచెం రైట్ హైపోకాండ్రియాక్ రీజియన్ లో కాస్త పెయిన్ అది చెప్తుంది. రెండో రోజు, ఆ ముందు రోజు అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తే దానిలో తెలిసింది మనకి లివర్ యాబ్సెస్ ఉంది, అది రప్చర్ అయింది, అందులో ఉన్న ప్యూట్రిఫైడ్ మెటీరియల్ అంతా కూడా అబ్డామిన్ లోకి వచ్చేసింది, అదంతా కూడా అపెండిక్స్ ఏరియాలో కలెక్ట్ అయింది. అపెండిక్స్ చుట్టూ కలెక్ట్ అయ్యి మనకి ప్రెజెంటేషన్ అపెండిసైటిస్ లాగా కనిపించింది. ఆ నెక్స్ట్ డే ఈ లెఫ్ట్ ఆండ్రా 6 వేసిన తర్వాత రెండో రోజు సర్జన్ వచ్చి చూసాడు, రౌండ్స్కి వచ్చి పేషెంట్ ఎలా ఉంది అని చూడడానికి వచ్చాడు. అబ్డామిన్ నొక్కి చూస్తే సాఫ్ట్ గా అయిపోయింది, నార్మల్ అబ్డామిన్ లాగా అయిపోయింది. సర్జన్ షాక్ అయ్యాడు, ఏం జరిగింది అని చెప్పి. తీరా చూస్తే ఏంటంటే మళ్ళీ తీసుకెళ్లి మళ్ళీ స్కానింగ్ చేశాడు. ముందు రోజు 24 hours బిఫోర్ ఏదైతే లార్జ్ లివర్ యాబ్సెస్ ఏదైతే రప్చర్ అయ్యి ఆ పస్ ఏదో డ్రైన్ అయిందో, అందులో అసలు ఈ కేసుకి నిన్న నేనేనా లివర్ యాబ్సెస్ అని డయాగ్నోస్ చేసింది, ఒకవేళ నేను లివర్ యాబ్సెస్ అని రాంగ్ డయాగ్నోసిస్ చేశానా అని సర్జన్ కే డౌట్ వచ్చింది. అంత వండర్ఫుల్ గా వర్క్ చేసింది లెఫ్ట్ ఆండ్రా 6. ఆ తర్వాత లెఫ్ట్ ఆండ్రా 30 చేస్తే అసలు కంప్లీట్ పస్ కలెక్షన్, అబ్డామినల్ పస్ కలెక్షన్ మొత్తం అబ్జర్వ్ చేసింది. ఒక 2 రోజులు ఆ తారీ స్టూల్స్ కంటిన్యూ అయినాయి, 3వ రోజు నుంచి ఆవిడ నార్మల్ స్టూల్కి వచ్చేసింది. నార్మల్ ఆవిడ అసలు 2వ రోజు ఎప్పుడైతే అబ్డామిన్ ఇదైందో మాకు సర్జరీ అవసరం లేదని చెప్పి డిశ్చార్జ్ అగైనెస్ట్ మెడికల్ అడ్వైస్ తీసుకుని బయటికి తీసుకొచ్చేసాం పేషెంట్ ని. 3వ రోజు ఆవిడ కంప్లీట్ గా రికవర్ అయిపోయింది. ఐ థింక్ టైం ఎక్స్టెండ్ అయిపోతున్నట్టుంది, సో ఇవాళ ఇక్కడితో ఆపేస్తాను. సో దిస్ ఈస్ వెరీ వెరీ వండర్ఫుల్ రెమెడీ ఇన్ లివర్ యాబ్సెస్ కేసెస్ లో. కానీ లివర్ యాబ్సెస్ అనగానే వేసేయద్దు, ఇండికేషన్స్ ఇంపార్టెంట్. సో ఇది వన్ ఆఫ్ ద వండర్ఫుల్ రెమెడీ ఇన్ ప్యూటరైడ్ కండిషన్స్. సో ఈరోజు ఇంతటితో డాక్టర్ గారు సెలవు తీసుకుంటాను సార్. చాలా ఉన్నాయి స్లైడ్స్. ఇంకొక 4 slides ఉన్నాయి సార్. ఓకే, సరిపోతాయి సార్. బట్ డిఫరెంట్ కండిషన్స్, బట్ ఈ ఈ పర్టికులర్ స్టేట్ కి సంబంధించినవి ఓకే. సెప్టిక్ ఫీవర్స్ వరకు ఇది ఇంతటితో క్లోజ్ అయిపోయింది, లెఫ్ట్ హ్యాండర్ తో అయిపోయినాయి. ఫీవర్స్ కంటిన్యూషన్ లో ఇంకొక 2-3 slides, రెస్పిరేటరీ ఎమర్జెన్సీస్ నెక్స్ట్ ఇంకో స్లైడ్ ఉన్నాయి, గుడ్. అవి టైం బట్టి చూద్దాం సార్. సరే మేడం, థ్యాంక్ యూ. వాసుదేవ్ అండి, మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్. పొద్దున్నే కూర్చొని ఇంత ఓపికగా వింటున్నారు. మీ అందరి రూపంలో మాస్టర్ గారికి నమస్కారం చేస్తున్నాను. థ్యాంక్ యూ డాక్టర్ ఈ గారు. థ్యాంక్ యూ మేడం, చాలా మంచి విషయాలు చెప్పారు. వాసుదేవ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ గారు, ఒక చిన్న కేసు, లెఫ్ట్ హ్యాండర్ కేసు చెప్తాను, 2 నిమిషాలు. ఒక ఫుడ్ పాయిజనింగ్ కేసు వచ్చింది, సివియర్ ఫుడ్ పాయిజనింగ్ కేసు. అంటే నేను అప్పుడు ఇంకా BHMS కూడా కంప్లీట్ చేయలేదు. సివియర్ స్టమక్ ఏక్ వచ్చి అసలు ఏ తగ్గట్లేదు, స్టూల్స్ మాత్రం విపరీతం బ్లాక్ ఉన్నాయి. అప్పుడు సూర్యప్రకాష్ మాస్టర్ గారికి ఫోన్ చేస్తాం హైదరాబాద్లో, అప్పుడు జగన్మోహన్ గారు లేరు. ఫోన్ చేస్తాను, లెఫ్ట్ హ్యాండ్ 30 ఓడోస్ ఏమన్నారండి. వేసిన తర్వాత సాయంత్రానికి నొప్పి తగ్గింది, నెక్స్ట్ డే ఇంకా నొప్పి తగ్గింది, నెక్స్ట్ డే స్టూల్ నార్మల్ అయిపోయింది. అంత టిపికల్ ఎక్సలెంట్ వర్క్ అనమాట. లెఫ్ట్ హ్యాండర్ మాత్రం చాలా ఎక్సలెంట్ పని చేస్తుంది అది. డాక్టర్ గారు నెక్స్ట్ క్లాస్లో మనకి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా థ్యాంక్ యూ సార్. మేడం గారు థ్యాంక్ యూ అండి. మేబీ ఈ రోజు స్పీడ్ మీకు అడ్జస్ట్ చేసినట్టున్నాను.
Good. బాగుంది. పరిగెత్తకుండా. ఓకే అండి. అవును మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. భాస్కర్ థ్యాంక్ యూ. భాస్కర్ వాసుదేవ. థ్యాంక్ యూ డాక్టర్ గారు. వాసుదేవ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో లోకాః సమస్తాః సుఖినో ఓం లోకాః సమస్తాః. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ.